श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंबरवांबुजज्वलकरांबुजचारुद चंद्रचंद्रिकाडंबरचारुमूर्ति प्रकटस्फुटभूषण रत्नदीपिकाचुंबित दिग्विभाग निज सुक्ति विविक्त निज प्रभाव भावांबर वीधि विश्वविहार मम कृपचूडु भारती పరబ్రహ్మస్వరూపమైన సభా భక్తులకందరికీ నమస్కారం. సచరిత్రను గుర్తు చేసుకోవడం వల్ల వచ్చినటువంటి విశేషమైన అనుభవాలు ఈ 4 రోజులు విన్నా. ఈరోజు 617వ జ్ఞాన యజ్ఞానికి స్వస్తి జరుగుతుంది. ఇందులో నేను గుర్తు చేసుకుంటున్నాను, మీరు వినడానికి కూర్చున్నాం. ఇక్కడ గుర్తు చేసుకోవడం అనేటువంటి ఆలోచన చేస్తే హేమాద్పంత్ గారు సత్యత రాశారు. మీరు ఎవరన్నా అంటే మామూలుగా సత్యనారాయణరావు గారి పుస్తకం కానీ మూలమును కనుక చదివితే హేమాద్పంత్ గారు ఏం రాస్తారంటే, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది నేను రాస్తున్నాను అంటాడు. అంటే మామూలుగా కవులు అయితే అట్లా గుర్తుకొచ్చిందే రాస్తారని రాయరు. అంటే ఎంత సహజంగా ఒక శిష్యుడు కానీ ఒక దాసుడు కానీ ఏ రకంగా అయితే నా గురువు చరిత్ర నేను గుర్తు చేసుకుంటున్నాను. అంతే, అక్కడ నాకు పాండిత్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, శబ్దాలను బ్రహ్మాండంగా ఛందస్సులో పెట్టేస్తాను లేదండి. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఏదో విషయం చెప్పబోతున్నా, ఇది గుర్తుకొచ్చింది, నేను అది రాస్తాను. ఎందుకు రాస్తారని, ఇది సందర్భం కాదు కదా అని మీరు ఒకవేళ అనొచ్చు. దానికి గుర్తుకొచ్చింది కాబట్టి రాస్తాను. అంటే ఇంత అంటే దాన్ని ఏమనాలని నేను చెప్పాలంటే, హేమాద్పంత్ అని పిలువడం అన్నా సాహెబ్ ఓల్కర్ 9,000 చిల్లర పద్యాలు రాస్తాడు. మరి పండితుడు కాకపోతే పద్యాలు రాయడానికి చేత కాకపోతే ఎట్లా రాస్తాడండి? ఆలోచించండి. మనం ఇప్పుడు నాకు ఏదైనా రాశాను ఏంటి, ఇంత రాశారు, మీరు కవులు పండితులు కాదంటే ఎవరు నమ్ముతారండి అంటారు. నమ్ముతారు అనేటువంటిది అయితే ఏ పద్యము రాయని వాడు అంతకుముందు 60 సంవత్సరాల పైబడి వరకు కూడా ఎక్కడా ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఏ పద్యములు కానీ ఏ విషయాలు కానీ గ్రంథస్థం చేయనటువంటి వాడు ఒకే ఒక గ్రంథం రాశాడు హేమాద్పంత్. అదేది సచ్చరిత్ర. ఇంకొక విశేషం ఏంటంటే, సచ్చరిత్ర రాశాడు, ఆ తర్వాత ఏది వెళ్ళిపోయాడు. కాబట్టి అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే, దీనికోసమే పుట్టారేమో, అర్థమైందే మీరు, ఆయన దానికోసమే పుడతాడు అంతే. దేనికోసమండి? బాబా చరిత్రను తన గురువు చరిత్రగా గుర్తు చేసుకోవడానికి పుట్టాడు. ఇక్కడ ఇంకొకటి, బాబా చరిత్రను గుర్తు చేసుకుంటే ఏమండి హేమాద్పంత్ గారు ఒక్కరికైనా? అందులో కూడా కొంతమందే బాబాను ఆ రోజుల్లో ఆయనతో అనుభవం పొందారు. అవి హేమాద్పంత్ గారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమండి మ్యాక్సిమం ఉంటే ఒక 20-50 మంది దాకా ఉంటారు భక్తులు, అంతేనా? వాళ్ళతోనే నా అనుభవం ఉంది. మరి అక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హేమాద్పంత్ గారు గుర్తు చేసింది, బాబా అనేవారట నావాడైతే అంటే నాతో రుణానుబంధం ఉంటే, బాగా గుర్తుపెట్టుకోండి, నాతో రుణానుబంధం ఉంటే పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు నేను వాడిని నా దగ్గరికి లాక్కుంటాను. నా వాడు కాలేదనుకో, వాడి నుంచి నేనేం చేయలేను. ఇదేంటంటే నావాడు కాకపోవడం ఏంటి? మనం ఇక్కడ ఇప్పటిదాకా మనం ఏమంటున్నా, ఆయన పరమాత్మ అండి. పరమాత్మకు కానీ మహాత్ములకు కానీ నా వాళ్ళు పరాయి వాళ్ళని ఉంటారా? మళ్ళా సందేహం కలుగుతుంది. దానికి సమాధానం ఏంటంటే, నువ్వు భగవంతుడి విషయంలో అంటే రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఇవన్నీ వీటికి పూర్వజన్మ వాసనా బలాలు ఉండాలి, రుణానుబంధం కాదు. అదే ఇప్పుడు నాకు శివుడు అంటే చాలా ఇష్టం. దీనికి కారణం ఏమిటారు? పూర్వజన్మలో నాకుండే వాసనా బలాల వల్ల నేను శివుడినే పూజిస్తాను, శివుడి గురించే గుర్తు చేసుకుంటాను. అలాగే రాముడు, కృష్ణుడు. కానీ గురువు దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం పక్కా రుణానుబంధం ఉండాలి. ఏంటంటే ఆ గురువుగారు ఆయన అడితేనే ఆయన రుణానుబంధం అంతే. ఏమిటి ఆమెను పెళ్లి చేసుకున్నావు, రుణానుబంధం. పిల్లలేమిటి, రుణానుబంధం. అట్లనే ఈ రుణానుబంధ రూపేణ అంటారే, అట్లాంటి రుణానుబంధంలో బాబా స్పష్టంగా చెప్పింది, నావాడైతే ఆమె కానీ ఆయన కానీ, చివరికి జంతువులు కానీ అవి నాతో ఏదన్నా ఉంటే, కాస్తంత రుణానుబంధం ఉంటే నేను దాన్ని లాక్కుంటాను.
మేకల గుంపు పోతూ ఉంటే 2 మేకలను బాబా ఆ గుంపులోంచి పిలిచాడు, తీసుకున్నాడు. దానికి డబ్బులు ఇచ్చారు, మీకు అందరికి తెలుసా కదా. కానీ ఆ మేకలు అనేటువంటివి ఏమిటి రుణానుబంధంలో? పోయిన జన్మలో బాబాతో వాళ్ళు ఆడుకున్నారట. అంటే పోయిన జన్మలో వాళ్ళు ఆడుకున్నప్పుడు మళ్ళీ ఆ మేకలతో ఆడుకుంటాడా బాబా? కాదుగా, వాళ్ళు కూడా మనుషులే. ఇంకోటి, ఇద్దరు ఒక తల్లి పిల్లలే. వాళ్ళు ఏం చేశారో చివరికి ఏమైందో మనకు తెలుసు, నిన్న కూడా గుర్తు చేసుకున్నాం. అట్లాగా రుణానుబంధం ఉంటే తప్ప మనకు ఇప్పుడు అదే అంటున్నాడు. అంటే అందరూ ఇట్లా వినడానికి రాలేదుగా సార్ రుణానుబంధం. నేను ఎప్పట్లో అనుకున్నా వాళ్ళకు ప్రాప్తము, నాకు ఈ ప్రాప్తాలు వద్దమ్మా. రుణానుబంధం ఉన్నదంటే ఇప్పుడు ఉంటుంది, కొంతమంది స్నేహితులతో ఉంటుంది, ఆ వ్యక్తి దగ్గరికి మనం పోతాం. అదే ఆ స్నేహితుల దగ్గరికి పోవాల్సినంత అవసరం ఉందా? రుణానుబంధం. కాబట్టి ఏది చూసుకోండి, మనకు వాళ్ళు బాకైనా ఉండాలి, వాళ్ళు మనకన్నా బాకీ ఉండాలి. అట్లాంటి బాకీ ఎట్లాంటిదంటే ఆయన మహాత్ముడు కాబట్టి సాయిబాబా లాగుతాడమ్మా. అందులో చూడమ్మా, బాబా హేమాడిపతి గారు పిచ్చుక కాలికి దారం కట్టడం అంట. పిచ్చుక కాలు ఎంత ఉంటుందమ్మా? పిచ్చుక అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్సు. ఇది పిట్టలాగా వెళ్ళిపోతుంటుందిగా, హాయిగా వెళ్ళిపోతుందిగా. వాడికి ఇష్టం లేదండి, సాయిబాబా అంటే నాకు ఇష్టం లేదు సార్, నేను షిరిడీకి వెళ్ళాను సార్, సత్యస చదవను సార్. ఒక రుణానుబంధం ఉందనుకోండి, లాగుతాడంతే. అదే మొన్నటిదాకా నువ్వు సాయిబాబా అంటే ఇష్టం లేదన్నావు, ఆ బాబా గురించి వినానన్నావు, మరి ఏంటి ఇంత అసలు? నిజంగా అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆ చెప్పిన వాళ్లకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మాకంటే ఎక్కువ నీ ఓపిక ఎక్కువైందిరా. అంటే ఎందుకు ఎట్లా గుర్చేసుకుంటా, మనము రుణానుబంధం ఉన్నప్పుడు మనకెంత కష్టం ఉన్నా, నిన్న పద్మావతమ్మ గారు చెప్పారు ఆమె అనుభవం, ఈ తల్లి కూడా చెప్పింది, ఈరోజు పూర్ణ కళ్యాణ్ గారు కూడా. అంటే ఇంత శారీరకంగా ఇంత బాధపడుతూ కూడా ఏమి ఇంత గుర్తు చేసుకోవాలి? అంటే వ్యక్తిగతంగా నిన్న సాయంకాలం నుంచి నాకు బాగాలేదు, అంటే కాస్త కడుపులో అది. మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పి, నాన్న అసలు ఓపిక ఉందా నీకు? ఇబ్బంది లేదు. అంటే మనకుండేటువంటి ఇంత బాబా చరిత్ర మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలంటే. అసలు మరి చెప్పే శక్తి నోటికి ఉంటుందండి. వాగ్ధారణం అలవాటు అయిపోయింది. కానీ అది కరెక్ట్గా సరిగ్గా సందర్భోచితంగా మాట్లాడాలిగా. ఏమో సార్ ఈరోజు మీరు ఏం మాట్లాడారో ఏం చెప్తున్నారు మాకు ఒకదానికి పొంతం లేకుండా మాట్లాడుతుంది సార్, బాగలేరా మీరు అంటారు. అయినా ఈ గుర్తు చేసుకోవడం అనే విషయంలో ఎన్ని సందర్భాలలో హేమాడి పంతు గుర్తు చేసుకున్నాడు, మా బాబా ఇట్లాంటి వాడు, నా గురువు ఇట్లాంటి వాడు. కాబట్టి ఈ గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందంటే మనకు గుర్తుకు రాకున్నా ఇంకా కూడా గుర్తు చేస్తున్నాను రాడండి. అయితే మరి రుణానుబంధం ఉన్నప్పుడు గుర్తుకు రాకపోవడం ఏంటండి? అంతేగా. కానీ మనం గుర్తు చేసుకోకపోయినా కూడా ఆయన గుర్తు చేసి నీకేం కావాలో చెప్తారు. అంతే కదమ్మా. అంటే ఆ సందర్భంలో గుర్తుకు రాదమ్మా. ఆ సాయిబాబా అని ఆయన ఒక అన్నాడు, గురువు గారు ఆయన కథల్లో గుర్తు లేదు. నీ పనిలో నువ్వు ఉంటావు, నీ ఉద్యోగంలో నువ్వు ఉంటావు, నీ వ్యాపారంలో నువ్వు ఉంటావు. అది సచ్చరిత్ర గొప్పతనం ఏంటంటే నువ్వు మర్చిపోయినా, నువ్వు గుర్తు చేసుకోకపోయినా నేను వస్తున్నా. ఎట్లా వస్తాడండి? అది ఎట్లా వస్తాడని చెప్పాను కదా మొదటి రోజే. మనకు రుణానుబంధం ఉన్న బాబా ఎవరు అంటే స్పష్టంగా మీరే కాదని నేను ఇప్పుడు మాట్లాడినా గుర్తు చేసేది ఒకటే, సాయిబాబా అంటే మసీదులో ఫకీరు కాదు, ఫకీరే. రాముడు ఎవరండి? క్షత్రుడు ఆయన. క్షత్రుడైతే మనం బ్రాహ్మణుని ఎందుకు పూజ చేస్తున్నాం? కాదక్కడ పరబ్రహ్మ ఆయన, ధర్మానికి రూపం ఆయన. కృష్ణుడు అంటే కులము ఇది కాదండి. అట్లాగే బాబా ఎవరు? ఆయన చైతన్య స్వరూపమే. చైతన్యం ఆ రకంగా, పరబ్రహ్మ ఆ రకంగా కనిపించారు. ఎవరు చూసారు? మీరు చూసారా? బాబా హేమాడిపంత్ చూశారు. హేమాడిపంత్ అట్లాంటి అనుభవాలు పొందాడు. అంటే ఇది నాది, ఇది నేను అని ఏమీ లేకుండా 80 సంవత్సరాల పాటు షిరిడీలో ఉన్నారంటే ఆయన నడవడికి ఎట్లా ఉండేది, ఆయన ఆలోచనలు ఎట్లా ఉండేవి, ఆయన ఎవరికి ఎంతమందికి సహాయపడ్డారండి.
అదే నేను గుర్తు చేసుకుంటుంది ఏంటంటే, మనం బాబాకి సేవ చేస్తున్నాం, మా గురువుగారికి సేవ చేస్తున్నాం అంటున్నామే. మరి అది రుణానుబంధం అనాలా? ఆయన మనకు సేవ చేస్తున్నాడా? ఆయన మనకు చేస్తున్నాడా, మనం ఆయనకు చేస్తున్నామా? కానీ హేమాడి పంత్ గారు గుర్తు చేస్తారు, బాబా అనేవారు, మీకు నేను రుణగ్రస్తుడిని. గురు చరిత్ర ఏదో మీరు కొంతమంది చదివి ఉంటారు విషయాలు, ఏ యోగి చరిత్రలోనో ఇట్లాంటి మాటలు ఉండవమ్మా. అంటే నేను మీకు రుణగ్రస్తుడిని. ఎక్కడ మనకు ఆయన రుణగ్రస్తుడు ఏంటంటే, బాబోయ్ అయ్యా నీకు నేను రుణగ్రస్తుడిని అయ్యా, నా నాయనకు చెప్పొచ్చు, భార్యకు చెప్పొచ్చు, భర్తకు చెప్పొచ్చు, పిల్లలకు చెప్పొచ్చు. ఆయనతో ఆయన మనకు రుణగ్రస్తుడు అనడం ఏంటి? చూడండి, అంటే ఎంత నిరభిమాన స్థితిలో ఉండేటువంటి చైతన్య స్వరూపము చూడండి. నిజంగా మనం అనుకుంటాం 10 మంది ఉండని, 50 మంది ఉండని, 1000 మంది ఉండని. మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎంత అదృష్టవంతులమా. ఆయన మనల్ని ఆశ్రయించాడా, మనం ఆయన ఆశ్రయించామా? కాదు. ఇంత గొప్ప మనస్సు కలిగినటువంటి పరమాత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో, ఆ చైతన్య స్వరూపాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ గుర్తు చేసుకోవడంలో ఏ రకమైన అనుభూతులు, ఏ రకమైన అనుభవాలు అంటుంటారు చూడండి. అనుభవాలు అంటారే, ఈ అనుభవములు ఏదైతే ఉంటాయో వాటిని ఎట్లా మనం అనుభవిస్తామమ్మా? అదే గుర్తిస్తున్నా. నీ భావనను బట్టి అనుభవిస్తాం. అందరూ ఒకే రకమైన అనుభవాలు పొందరమ్మా. మరి అనుకోవచ్చు, రుణానుబంధం కదండి. మరి అందరూ అలా అనుభవాలు పొందొచ్చుగా. కాదు, జైసమని జైసభావ సైసనుభవ ఏథామాం ప్రపద్యంచే తాం తథైవ భజామ్యహం భగవద్గీత. ఇవన్నీ మనం, ఎందుకంటే మన భావన నాకుంటుంది. ఏంటండి ఇన్ని జ్ఞానయజ్ఞాలు నిజంగా ఎందుకు ఇంత ఈ రకంగా చెప్తారు? అసలు మీరు ఎందుకు ఇంత ఓపిక మీకు? నాకు భావనలో సారు ఈ జీవితం, ఈ ప్రాణం ఉన్నంత వరకు చూద్దాం అంత. అంటే ఈ రకమైన భావన నాకు ఎందుకు వచ్చి, భావన వచ్చింది కాబట్టే నేను సేవ చేస్తున్నా. భావన కాదు నాకు సేవ చేస్తున్నాడు ఆయన. మరి భావన బొట్టి మనం అనుభవం ఎందుకు వచ్చింది సార్? నేను సత్యం చదువుకుంటాను, నాకు తెలుసులేదు సార్. ఏం పోయి వింటాం సార్ అక్కడ? అవసరమా? నా బాధలు నాకున్నాయి. ఏం అవసరం? అది భావన. అంటే భావనను బట్టి అనుభవం పొందుతాం. కానీ ఈ భావనలో ఎవరైనా ఎక్కడెక్కడ ఏ రకంగా ఆలోచన చేస్తే వాళ్ళు అట్లా అనుభవం పొందుతారు. అది కూడా వయసులో ఉన్నప్పుడు ఒక భావన ఉంటుంది. 70 ఏళ్ళు దాటిన తర్వాత భావన మారిపోతుందా లేదా? ఖచ్చితంగా మారిపోతుంది. చోళకారు ఉద్యోగం కోసం కాదు, గవర్నమెంట్లో పర్మనెంట్ పోస్ట్ కోసం ఎన్నోసార్లు పరీక్ష రాశాడు. ఇంకా లాస్ట్ ఛాన్స్, ఈసారి ఫెయిల్ అయితే ఆ ఉన్న ఉద్యోగం కోసం ఊడిపోదు. ఇప్పుడు చెప్తున్నారండి, వినడం వల్ల. ఎవరు వినడం వల్ల? చోళకార్. ఎవరు చెప్తున్నారు? చెప్పేవాడు ఎవడు? దాసగణ్ మహారాజ్. నిజమేనండి, దాసగణ్ మహారాజు 50 మందో కౌపీనేశ్వరాలయంలో బాంబేలో చెప్తున్నాడు. ఉంటారు కదా 20-30 మంది అని ఉండకుండా ఉంటారా? మరి అందరికీ ఆలోచన ఎందుకు కలగరా? చోళకారుకు ఒక్కడికి. పోనీ చోళకారు ఏమన్నా ఎప్పుడైనా చూచాడా బాబాను? కాదండి. బాబా చూడండి, భావన నాకు ఈ పరీక్ష పాస్ అయ్యే అనుగ్రహాన్ని నేను నీ దగ్గరకు వస్తాను, దీని దర్శనం చేసుకున్నప్పుడు నీకు కలకండ ప్రసాదాన్ని ఇస్తాను. అంతే అనుకున్నాడండి. ఏం జరిగిందండి? పరీక్ష పాస్ అయ్యాడు, పర్మనెంట్ అయ్యాడు. కానీ పర్మనెంట్ అయినా కూడా, ఎందుకంటే మీరందరూ చాలాసార్లు సత్యం చదివిన వాళ్ళు, పర్మనెంట్ అయినా కూడా ఏమైంది? ఖర్చులు పెరిగినాయి. అంటే మరీ ఆయన ఆ పెరగడంలో ఏమైపోయిందంటే, షిరిడీకి వెళ్ళి రావడానికి డబ్బులు లేవు. అది ఎందుకంటే ఎట్లయిందంటే అంతే. ఏం పోతారులేండి ఇప్పుడు. ఒక్కొక్కటి భావన ఒక్కొక్కటి. భార్య ఒప్పుకోకపోవచ్చు, పిల్లలు ఒప్పుకోకపోవచ్చు. మొత్తం మీద లాభం లేదు, చాలా డిలే అయిపోతుంది. పోస్ట్పోన్. ఏం చేశాడు? వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకున్నాడు. ఏంటి? రోజుకో రూపాయి డబ్బలేదు. ఈ డబ్బులు షిరిడీకి పోయి రావడానికి అవసరమైనంత పోగైన తర్వాత కడదాం. ఎన్ని నెలలు పట్టిందండి? 4 నెలలు పట్టిందట.
ఇది జరిగిన కథమ్మా. సత్యత్తులు ఏది అబద్ధం లేదు. సీరియల్ కథ కావివి, సినిమా కథలు కావు. ఇది జరిగిన కథ. ఇది 4 ఇది ఆ డబ్బులు పోగు కావడానికి 4 నెలలు పట్టింది. 4 నెలలు పట్టిన తర్వాత ఏమిటి ఇంత ఈయన కోసం కష్టపడాలా? ఇంత పోగు చేసి అప్పుడైనా పోగు చేశాను కదా, ఏదో కొంత నేను వాడుకుంటా, కొంత ఎవరితోనో పంపించేస్తాను అనుకోవచ్చు కదా. కాదండి, అది నాకు వెళ్ళాలి అంతే. వెళ్ళక్కడ ఏ పరిస్థితుల్లోనైనా ఆయన దర్శనం, అది లాస్ట్ దర్శనం చేసుకోవాలంతే. అక్కడ ఇంకా వేరేది లేదు. ఆ దర్శనం అనే దానికి వెళ్ళాడు. తెలుసు కదా మీకు కదా. జోగ్ గారి ఇంట్లో దిగాడు. ఆయన పురోహితుడు అక్కడ, అంటే బాబా పూజ చేసేసేవాడు. వాళ్ళ ఇంటి నుంచి రోజు పోతున్నాడు. ఓ 3 రోజులు. ఓ రోజు ఏమైంది, ఇంకా వెళ్ళి రాస్తాను బాబా, మీ దర్శనం నాకు అయింది, చాలా ఆనందంగా ఉంది అని బాబాకు దర్శనం చేసుకుని నమస్కారం, నేను వెళ్ళొస్తాను బాబా అన్నాడు. అప్పుడు జోగుని పిలిచాడు. ఇంట్లో దిగాడు కదా. చూడండి ఎంత సర్వజ్ఞుడండి, ఎంత రుణానుబంధం అండి బాబోయ్. చోళకాన్ని పిలవలే, జోగుని పిలిచాడు. ఇంట్లో దిగాడు ఆయన. అవును బాబా. ఆయనకు చక్కెర బాగా వేసి టీ కప్పులను బాగా తాగాడు. టీ కప్పులలో చక్కెర వేయి. ఈయన ఇట్లా చూస్తున్నాడు. 3 రోజుల నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు. నాకెప్పుడు చెప్పలేదు ఆయన కూడా. నాకు చక్కెర వేసి ఏం చెప్పలేదే. ఎందుకంటే చెప్తాడు ఈయన, ఎవరు బాబా అని ఇట్లా చూస్తుంటే చోళకారు కొమ్ము తట్టుకోలేకపోయాడండి. ఏంటి కడుపు నొప్పి కాదండి. ఇది ఎక్కడ సర్వజ్ఞతరా బాబు. ఏమైందండి, ఏంటది? నేను షిరిడీకి వెళ్ళేదాకా అంటే 1 డబ్బులు పోగు చేసుకోవడం, నెంబర్ 1 డబ్బులు పోగు చేసుకోవాలి, ఎందుకంటే పోనురాని ఖర్చు కదా. 2వది షిరిడీకి వెళ్ళేదాకా, బాబా దర్శనం చేసుకునేదాకా చక్కెర లేకుండా ఛాయ్ తాగాలి. ఛాయ్ మానేడు. మళ్ళీ అమ్మ మీరు అనుకున్నారు అంటే చేదు ఛాయ్ అండి. అంటే నాకు వంటలను చేయాలి, కాఫీలు చేయడం రాదనుకోండి. మీకందరూ తెలుసున్నారు, కాఫీ కంటే చక్కెరకి ఎక్కువ, కాఫీ కంటే టీకి ఎక్కువ చక్కెర అవుతుంది వేస్తే కానీ రుచి రాదట. మరి అట్లాంటిది టీ చక్కెర లేకుండా తాగుతున్నాడు. పైన 4 నెలలు తాగాడు. బాబాయ్ ఏమన్నాడు, ఎక్కువగా చక్కెర వేసి టీ కప్పులలో. ఓరి నాయన, ఈయనకి ఎట్లా తెలిసింది సార్? నేను ఎక్కడ బాంబే, నేను దాసగఢ్ మహారాజ్ చెప్తే అనుకున్నాను, కానీ ఈయనకి ఎట్లా తెలిసింది? ఆశ్చర్యపడ్డాడు. అంటే చూడండి, అంత ఆశ్చర్యపడి వచ్చి కాళ్ళ మీద పడితే బాబా అన్నాట, నాకు నువ్వు పొట్లంలో ఎవరికి కనపడకుండా ఇచ్చావు. ఏమిచ్చావు? తీపి పదార్థాన్ని. నీ నోరు చేదు చేసుకున్నావు కదా, నీ నోరేమో చేదు చేసుకున్నావు, నాకేమో ఈ తీపి కరకండి ఇచ్చాడు. ఆ పొట్లం కూడా విప్పలేదండి. అంటే దాంట్లో ఏముందో కూడా బాబాకు తెలుసు. ఇక్కడ ఏమైంది, నా దర్శనం చేసుకోవడం కోసం డబ్బులు పోగు చేసి చేదు ఛాయ్ తాగి షిరిడీకి వచ్చావా? చూడండి భావన. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏమైనా కష్టాలు ఉన్నాయని అడిగాడు బాబా. ఏం కష్టం లేదు, అన్నీ అయిపోయినాయి. నాకు పూర్తి ఆనందంగా. ఎందుకు తెలుసా? నీ దర్శనమైంది కదా సార్. 4 నెలలు చక్కెర లేకుండా ఛాయ్ తాగాను, ఇంత అనవసరంగా కష్టపడ్డాను ఆయన, నాకు ప్రమోషన్ ఇప్పించని అడగవచ్చు కదండి. కాదు, ఒక్కటే, నాకు దర్శనమైపోవడం అని అయిపోయింది, ఇంకా నాకేం కావాలి? అప్పుడు బాబా అన్నట, నీ అంత ధనవంతుడు ఎవడూ లేడు. నువ్వు బీదవాడివి అనుకుంటున్నావు. దేంట్లో బీదవాడివి? డబ్బులు తక్కువగా ఉంటాయి, కానీ కోటీశ్వరుడు కూడా నీ ముందు బలారాడు. నువ్వు చాలా గొప్పవాడి. నువ్వు ఎందుకు తెలుసా? నీ మనస్సు అట్లాంటి. అందుకని బాబాను నమ్ముకున్న మన మనస్సును ఎప్పుడు బీదరికంగా ఉండకూడదు. నాకు కష్టాలు వస్తాయి, నాకు బాధలు వస్తాయి, నాకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. బాబా చాలు, నీ కథలను గుర్తు చేసుకోవాలి అనే ఆలోచన పెట్టుకుంటే చోళకాన్ని ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా బాబా రుణానుబంధ రూపంలో ఆశీర్వదించి తీరుతాడు. ఇప్పుడు నేను భావనను బట్టి రుణానుబంధం అన్నానే. లక్ష్మీచంద్ అని ఒక ఆయన వచ్చాడు షిరిడి, బాగా డబ్బులు ఉన్నవాడే. ఆయన ఇలాగా చక్కెర ఛాయ్ లేకుండా లేదు. ఆయన వచ్చాడు. ఎట్లొచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే ఆయన కూడా దాసగఢ్ మహారాజ్ చెప్తుంటేనే విన్నాడు. ఆయన చెప్పాడు, అయ్యా షిరిడిలో బాబా ఉన్నారు, వెళ్తారు. ఈయనకు ఆ డౌట్ వచ్చింది,
రైల్లో వస్తుంటే ఎవరో మహమ్మదీయులు కనిపించారు. ఈయన మహమ్మదీయుడు కదా అడిగాడు. వచ్చేటప్పుడు జామ పళ్ళు పొందాం, బాబాకి ఇష్టమని విన్నాను అని కోపరగాములో అనుకున్నాడు. అది గోదావరి తీరంలో. కానీ మర్చిపోయాడు. మర్చిపోయిన వాడు ఏం చేశాడు? అసలు మర్చిపోతే అంతే కదా, టాంగలో ఎక్కడ వస్తున్నాడు. వస్తుంటే షిరిడీ వచ్చేటప్పటికి ఒక ముసలామె జామపండ్లో అని అర్చుకుంటూ పరిగెత్తుతున్నాడు. ముసలామె ఈ టాంగా ఇవ్వబడి, ఇదేంటి నాయన ఏదో పక్కన పెట్టుకుని జామపండ్లు అయ్యా కొనుక్కుంటారని అడుగుతాను. ఈయన ఎంబడి పడ్డాడు ఏంటండి? అది ఈయన టాంగా ఎంబడి పడ్డం ఏంటి? అమ్మా ఇదేదో నేను మర్చిపోయానుగా, ఏం వచ్చింది కదా అని ఏం చేశాడు? టాంగా ఆపాడు, వెళ్ళాడు. అమ్మ జామపడు ఏం చేశాడు తెలుసా అండి? అంటే బుద్ధి అండి. నేను బుద్ధను భావనను బట్టి అనుభవం ఉంటుంది. ఈయన మరి బుట్టెడు జామపండ్లు ఉంటే మరి ఎంబడి పడుతూ వస్తుంటే జామపండ్లు అయ్యా బాబాకి జామపండ్లు ఇవ్వాలని అనుకున్నాను, కొబ్బరి కావాలో అనుకున్నాను, మర్చిపోయినాను కదా. మరి ఇంత బుట్టెడు జామపండ్లు అమ్మ ఎంత అవుతుందమ్మా? 200 తీసేస్తా. నేను అనుకున్నాను నువ్వే నా ఎంబడి పడ్డావు అనాలా? ఏం చేశాడట? ఏరుతున్నాడట. బుట్టలో మంచి మంచివో కావని ఏరుతున్నాడట. ఎవరు? ఈ మన లక్ష్మీ ఇచ్చాడు. సంతోషం. అది లక్ష్మీ ఇచ్చింది ఏరుతున్నాడు అంటే అర్థమైందండి. లోభత్వం అమ్మా. ఆ లోభత్వం పెట్టుకొని బాబా దర్శనానికి పోతే ప్రయోజనం ఏంటి? జైసమని జైసభావ తైసనుభవ. రుణానుబంధం ఉంది లేదండల్లా, కానీ అక్కడి భావనలు బట్టి అనుభవం అమ్మ. అది ఏమైంది? ఆ రకంగా ఆమె ఏమన్నా తెలుసండి, ఏరుతుంటే అయ్యా తీసుకొని నన్ను తీసుకో, మిగతావన్నీ నా పేరు చెప్పి సాయిబాబాకి ఇచ్చాను. నిజంగా అమ్మ అన్నీ నాకెందుకు ఇస్తావమ్మా, నేనేదో తీసుకుంటాను, వద్దమ్మా ఇంత పెద్ద బుట్ట నిండా జామపడు అనొచ్చుగా. మొత్తం తీసుకున్నాడండి. ఫ్రీ 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 కదా, ఫ్రీ వచ్చేసి మొత్తం తీసుకున్నాట. తీసుకొని లక్ష్మీకాంత్ బాబా దర్శనానికి వచ్చాడండి. ఎంత నిజంగా కథలు మననం చేసుకుంటుంటే, గుర్తు చేసుకుంటుంటే నిజంగా మన బుద్ధి కూడా అప్పుడప్పుడు అట్లాగా ఉంటుందేమో. నా బుద్ధి అండి, మిమ్మల్ని నేను అనాల. అంటే ఇంత ఆలోచన, ఈ భావన ఏమైనా లక్ష్మీచంద రకంగా పూర్తిగా ఈ లోభత్వంలో ఈ ఆలోచనతో ఉంటే అప్పుడు ఏం జరిగింది? లక్ష్మీచంద్ర రాగానే అది బాబా దగ్గరికి కాళ్ళ మీద పడ్డాడట. ఎంతంటే తన్మయత్వం అటండి. అసలు లేవలేదట బాబా కాళ్ళ మీద పడి, పూర్తి తన్మయత్వం. అప్పుడు బాబా అన్నట, ఏమని, ఎందుకు వచ్చావురా షిరిడీకి? పోతున్నాడు. ఇదండి చరిత్ర. మననం చేసుకొని అంటే భావనను. ఎందుకు వచ్చావురా షిరిడీకి? అప్పు చేసి వస్తావా? 15 రూపాయలు అప్పు చేసి వచ్చాడు. ఎవరు బంధువు? నేను నీకు దాసగఢ్ మహారాజ్ చెప్పించా. చూడండి ఎంత సర్వజ్ఞుడో బాబా. ఏది నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను నీకు నేను చెప్పించా. నువ్వేం చేశావు? రైల్లో అడుగుతావా నా గురించి? ఇట్లాంటి నమ్మకం లేని వాడు ఎందుకు వచ్చావు అసలు? చూడండి బాబా. ఇదే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు భావనను బట్టి అనుభవం కలుగుతుంది అనడంలో. మరి చూడకాన్ని ఎందుకు అనలా? ఏమయ్యా 4 నెలలు ఛాయ్లో చక్కెర లేకుండా తాగాలా? ఈ రకంగా 4 నెలల పాటు డబ్బులు వేసుకొని పోగు చేసుకొని రావాలా? ఏం బాంబేలో లేనా నేను? ఎందుకు ఇంత కష్టపడి వచ్చాను ఆయన అనొచ్చుగా. కాదు, మనస్సు. కాబట్టి మన భావన. ఆయన నా అంత అదృష్టవంతుడు. ఎందుకు? ఆయన అట్లాంటి వాడు ఇంకా వేరే. అందుకని ఎవరో చెప్పారు కాదు, నీకు అసలు మనసులో ఆలోచన పూర్తి స్థిరత్వం ఉండాలి. అంతేగాని ఎవరో చెప్తే కొంతవరకు కలుగుతుంది. కానీ మధ్యలో ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఆయన ఎవరో అన్నారండి, సాయిబాబా ముస్లిమే అని. ఆయన అయ్యా ఎవరో చెప్తారమ్మా, కానీ నీ మనసుకు ఉండేటువంటి అన్ని చెప్పేవాళ్ళు ఎంత చెప్పినా వినేవాడికి ఉండాలి బుద్ధి అంటారు. అనుభవాలు ఉన్నాయి నీకు, పైన అనుభవాలు లేవని కాదు. బాబా ఏమంటున్నాడు? నీకు నేను ఇలాలో చెప్పించాను నా గురించి. అయినా రైలు పెట్టాడు. ఈ రైలు పెట్టకుంది నాకు దాసగఢ్ మహారాజ్ చెప్పినటువంటి హరికథ ఇక్కడ ఏంటి పొంతనుందా? చూడండి. కాబట్టి ఈ రకంగా ఇన్ని జరిగినా కూడా
నీకు అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ హేమాడి పంత్ గారు రాస్తారు, ఎవరు కూడా అప్పు చేసి యాత్రకు పోకూడదు. కొంతమంది ఏమంటారు తెలుసమ్మా, ఇవి కూడా అప్పు చేసి షిరిడి పోకూడదు సార్, అప్పు చేసి షిరిడి పోకూడదు. బాబాయ్ చెప్పారు, హేమాడి పంత్ గారు చెప్పారు కదండి, అప్పు చేసి నువ్వు ఫ్రిడ్జ్లు అవన్నీ కొనవచ్చు, అప్పు చేసి మాత్రం షిరిడి పోకూడదు అంటే ఇది చెప్పాడు కదండి. అయ్యా ఇదే భావనను బట్టి అనుభవం అనేది. అప్పు చేసి షిరిడికి పోవద్దు కాదు, అప్పు చేసి ఎందుకు అప్పు చేస్తున్నావు, అసలు అక్కడ ఏదో నీకు ఇబ్బంది అవుతుంది అనుకుని అప్పు చేసావు. అదే ఆ వెళ్ళినటువంటి ఆ క్షేత్రానికి కానీ అక్కడ పూర్తిగా నమ్మకం ఉంటే నీకు ఎందుకు డౌట్ అండి. అందుకని చెప్తారు ఏంటంటే, నువ్వు శ్రీశైలం వెళ్ళు, తిరుమలకి వెళ్ళు, లేదా భద్రాచలం వెళ్ళు, పూర్తిగా భగవంతుడిగా నమ్మకం ఉండాలి. కొన్ని లక్షణాలు చెప్పి ఈ గుణాలు ఉండాలట ఏది యాత్రలు చేసేటప్పుడు. ఇది నంబర్ 1. ఆ దేవుడి మీద నమ్మకం లేకుండా ఎవరో చెప్పారంటే పోతే బాగా మాకు డబ్బులు వస్తాయని పోతాం, ఏం ప్రయోజనం? ఏమిటోనండి ఆ కొండ మీద కూర్చొని మనకు దర్శనం కాదు ఇది. కాబట్టి భావనలో ఎక్కడ కూడా పైన ఇంకా చెప్తున్నా కదా, కొన్ని లక్షణాలు బ్రహ్మచర్యం పాటించాలట. ఇంకోటి, ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడకూడదు. అది ఇవి లక్షణాలని ఉద్ధవుడు చెప్తాడు ఎదురుడికి, ఏదైనా యాత్రలు చేస్తారు. ఇవన్నీ మనము అంటే లక్ష్మీచంద్ అనేటువంటి వ్యక్తి భావనలో ఎందుకు వచ్చావు షిరిడీకి, ఏం బొంబాయిలో లేనా, ఎందుకు ఇదంత అవస్థ? ఇదండి, ఎవరో ఇచ్చిన జాంపళ్ళు తీసుకొచ్చి నేనేది ఇచ్చానని పోజు కొడతావే. అమ్మో, భక్తులు చాలా రకాలుగా ఉంటాడు. వీడు 10 పైసలు ఖర్చు పెట్టాడు, అక్కడ మొత్తం ప్రదర్శన చేస్తాడు. ఇది భావనమ్మా. కాబట్టి భావనను బట్టి మనకు రుణానుబద్ధం ఉన్న మనము అనుభవాలను పొందుతాము. అది గుర్తు చేసుకోవడమే. అందుకని ఎక్కడ మనం ఏది చేస్తున్నా మనం లక్ష్మీచంద్రలాగా ఉన్నామా, చోళకర్లాగా ఉన్నామా, అది నేను అనేది గుర్తు చేసుకునేది. అదే మనకు అప్పుడప్పుడు లక్ష్మీచంద్ర బుద్ధులు వస్తాయి నాలాంటి వాడికి, మీకు రావు. చెప్తున్నా వద్దు. భీమాజీ పాటిల్ ఎంతమంది ఆ రోజు అంటే వాళ్ళ భావనను బట్టి. అందుకని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, గుర్తు చేసుకుంటూ ఉంటే సపత్నీకర్ కథ చాలాసార్లు మీరు చదివి ఉంటారు. లీడింగ్ లాయర్ అక్కలకోట, ఇంత బాధ పెట్టాడమ్మా బాబా, కాలుతో తన్నడమే అంతే, చాలు బాహర్ చాలు. ఏందండి ఆయన బాధ, ఎందుకంటే చేస్తాడు? భార్య వచ్చి నమస్కారం చేస్తేనేమో ఆశీర్వదించాడు, అదే ఈయన వస్తే ఎవరు సపత్నీకర్ వస్తే చాలు బాహర్. ఏంటండి ఇది, ఎందుకంటే చేశాడు? చాలా బాధపడ్డాడండి. అక్కడ ఏమైందంటే భావనలో ఏది మనస్సులో ఉన్నది స్పష్టంగా బయటపడ్డారు. నా కొడుకు నువ్వు చంపావా? అవును చెప్పావు. నేను అనుకుంటున్నాను, నా కొడుకు నువ్వు చంపావు. ఎందుకు చంపావు? చిన్నప్పుడు నేను లా చదువుకుంటున్న రోజుల్లో నీ గురించి ఎవరో చెప్తే ఆయన పెద్ద ఇది నేను ఏదో వ్యాఖ్య చేశా, అందుకని టైం చూసి మంచి టైంలో చంపావు నా కొడుకు, నువ్వే చంపింది. ఇది మనసులో పెట్టుకుని షీడికి వచ్చాడు. ఇదండి అంటే భావనను బట్టి మనం అనుభవం పొందుతాం. సాయి చరిత్ర ఎంతమంది చదివినా వాళ్ళ భావనను బట్టి అనుభవం పొందుతారు. అది వాళ్ళ రుణానుబంధం లేకపోతే అతను పొందరు. కాబట్టి నీ కొడుకు నేను చంపానా? ఎవడి కొడుకుని చంపడానికి నేను ఎక్కడున్నా అనుకున్నావు? సపత్నీకర్ చెప్పింది బాబా ఇదే. ఇప్పుడు చెప్తున్నా, చచ్చిపోయిన నీ కొడుకును నీ భార్య కడుపులో పెడతా. ఎంత శాసిస్తాడండి నిజంగా బాబా. ఇంత సమర్థుడైనటువంటి ఆయన ఎందుకండి మరి ఆయన అట్లా తిట్టాడు, అట్లా కొట్టాడు? భావనను బట్టి నువ్వు అనుభవం పొందుతుంది. తర్వాత నేనెవరో నువ్వు తెలుసుకోగలిగితే తెలుస్తావు, లేకపోతే మళ్ళా పుట్టి మళ్ళా తెలుస్తావు, అంతే. రుణానుబంధం ఉంది కానీ అందుకనే భావన అనుభవం. ఈ తల్లి ఇంట్లో జరిగింది ఇదే అంశం. ఇక్కడ గుర్తు చేసుకోవడంలో కూడా ఏమనండి ఆయన ప్రసాద్ చెప్తాడు, ఎవరో చెప్తాడు, ఏంటండి కథలు అంతే. అదే ఎందుకుంటుంది? భావనను బట్టి ఉంటుంది. అవకాశం దొరికితే చాలు మనం ఆ కథలు తప్ప వేరే వద్దండి. అంటే ఆ ఆలోచన నీకు ఎందుకు ఉంటుందంటే నీ భావనను బట్టి అనుభవం ఉంటుంది. దాన్ని బట్టి నీకు తృప్తి వస్తుంది, ఆనందం వస్తుంది. అంటే కాబట్టి మనము మన ఆలోచనలో ఏదో ఎన్నో కష్టాలు పడుతుంటారంటే కొంతమంది. ఏంటండి అంత కారణం భావనే.
భావన ఎప్పుడైతే అంటే బాబా కథలు ఇవన్నీ వింటే బాగా కష్టాలు వస్తాయా? ఏమో వస్తాయేమో, రావని నేను చెప్పను. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పడం ఒక్కటే మాట చెప్తారు, నా వాడైతే నేను వాడిని రక్షించి చెప్తాను, నా మార్గంలోకి లాక్కొస్తా అంతే. నా వాడైతే నీ ఎట్లండి రాక, ఇదే చెప్తున్న భావనను బట్టి. మరి భావనను బట్టి కాకుండా ఆయన కాదండి, ఎందుకంటే మళ్ళా పుట్టాలి, మళ్ళా రావాలి కదా, తప్పదు, ఒక్కసారి పోదు కదమ్మా, ఇన్ని జన్మలది. కాబట్టి ఎక్కడైనా సరే తన దగ్గరకు వచ్చినప్పుడు భావనను బట్టి అనుభవం పొందుతాడు. నా దగ్గరకు వచ్చాడు, నమస్కారం చేశాడు, ఎవరు ఒక లాయర్ గారు పండుగపూర్ నుంచి. ఏం జరిగిందో తెలుసుగా, వస్తారు, నమస్కారం చేస్తారు, దక్షిణ ఇస్తారు, పక్కకు పోయి తిరుగుతుంటారు. ఆయనకైతే తల కొట్టేసినంత అయింది. ఎవరి లాయర్కి ఎందుకు? ఆయన మనసులో అట్లా ఉంది. అంటే అక్కలకోటలో ఈయన అందరితో పాటు ఏదో బార్ అసోసియేషన్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ జడ్జి గారి కొడుకు అనారోగ్యంలో పడితే ఆ జడ్జి గారి ఆయన సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళాట. ఓనేమో జడ్జి గారా, ఇంత చదువుకున్నవాడు షిరిడీకి పోతాడా? ఇంత చదువుకొని ఏం షిరిడీలో హాస్పిటల్ ఉందా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైనా ఉందా షిరిడీలో? బుద్ధి లేదు అనుకున్నాడు. అందరిలో ఈయనొకడు. అట్లాంటి వాడు ఏం చేశాడు, ఎవరో చెప్తే మొత్తం మీద ప్రాప్తమైంది, షిరిడీకి వచ్చాడు, నమస్కారం చేశాడు, ఏదో దక్షిణ ఇంకా ఆయన చేశాడు బాబు. అంటే నీ భావన అప్పుడేమో నన్ను అట్లా తిడితే అందరూ పెడుతున్నారు కాబట్టి నమస్కారం పెడుతున్నావు, మరి ఎందుకు మనుషులు ఇట్లా పెట్టుకుంటారని నా గురించి? అది నేను ఎవడడిగాడు డబ్బులు మని, ఎవడడిగాను? ఎందుకు ఇట్లా చేస్తారు? టక్కరి వాళ్ళు రా వీళ్ళు. ఈ సామా ఎవరిని పట్టుకుని టక్కరోడు అంటున్నాడో అర్థం కాలే. తర్వాత ఆ పండగ కొన్ని చూస్తాను, ఆ లాయరు సామా నన్నే పట్టుకుని వాయితే నేనే చేసిన పని నేను ఏది భావన. ఎప్పుడండి నిజంగా ఎంత అంటే భావన అనుభవం, ఈ భావన అనేటువంటిది ఏదైతే మనసులో ఉంటుందో అది ఎట్లా ఉంటుందమ్మా? ఈరోజు నీకు ఈ భావన ఉంది, భావన ఎట్లా ఉంటుంది? వయసును బట్టి కూడా ఉండవచ్చు, పరిస్థితులను బట్టి కూడా ఉండవచ్చు, రకరకాలుగా. ఒకే రకంగా భావన ఎప్పుడూ ఉంటుందని కూడా చాలా పొరపాటు. నాకేనమ్మా, ఎవరికైనా, నా పిల్లలకు కానీ నాకే కానీ ఇప్పుడున్న భావన నిన్న ఉండదు, నిన్న ఉన్న భావన ఇప్పుడు ఉండదు, వయసు బట్టి ఉంటుంది అది. కాబట్టి ఎక్కడికి ఏ రకంగా ఆలోచన చేసినా వయసును బట్టి, పరిస్థితులను బట్టి, ఎన్ని రకాలుగా పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నా నీ మనసులో నమ్మకం పూర్తిగా ఉందనుకో, నీవు ఇంకా ఎక్కడ ఆ బాధ అనేది నీకు అనిపించదమ్మా. ఇది శారీరకమైన బాధలే ఎక్కువ, డబ్బుల విషయంలోనే కదా, ఇవే కదా ఎక్కువ బాధ అంటే. మరి ఈ రకంగా భావన, కాబట్టి మనకుండే ఆ భావనలో నమ్మకం అనేటువంటిది ఉండడానికి మన భావనను బట్టే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి భావన ఉంటుంది. నేను యాత్రలు చేశాను, ఇదో పెద్ద క్షేత్రమా, మదీనా పోయినా, మక్కా పోయినా, సిద్ధికి పాల్కే భావనమ్మ. అని ముస్లిమా హిందూ కాదు అక్కడ, భావనలో నువ్వు మక్కాకు వెళ్ళావు, నిజమే, నమాజ్ చేస్తావు, ఖురాన్ బాగా చదువుతావు, నీకు మనసులో ఏముంది? ఇది షిరిడీ పెద్ద ఇదా, ఈ మసీదులో ఉన్నాడు ఈయనేం పెద్ద గొప్పోడు, ఓ చులకన భావం. అందుకని చాలామంది ఉంటుంటారు 9 నెలల పాటు షిరిడీలో ఉన్నాడు కానీ బాబా తన ఉన్న మసీదు లోపలికి రానియలేదు. అబ్బాయి ఎంత ఓపిక, ఈ స్థితికి పాలకే కనుక్కున్నారు. కాదండి, మూలములు స్పష్టంగా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఇంతమంది వెళుతున్నారు, ఒకసారి అనుభవం పొందుదాం. లేదండి, చులకన భావన పెట్టుకొని తక్కువగా ఏదో ఆలోచన చేస్తూ నన్ను లోపలికి రమ్మంటే నేను రక్షిస్తాను. ఇంత సూక్ష్మాతి సూక్ష్మ అంటే భావనను బట్టే మనకు గుర్తు చేసుకోవడంలో కూడా గుర్తు చేసుకుంటారండి కొంతమంది. ఇంకోటి చివరిగా గుర్తు చేసుకుంటున్నప్పుడు ఏం గుర్తు చేసుకుంటున్నాను, ఏదో కూర్చోమని అడగడం కూర్చున్నా, ఈ గుర్తు చేసుకోవడంలో వచ్చేది ఏంటమ్మా? అది ఇది చెప్తున్నాగా, గుర్తు చేసుకుంటావు. అదిగో మా శిష్యు కానీ సావిత్రమ్మ కానీ పిలిచారు, పోకపోతే ఏమనుకుంటున్నాను, కాసేపు కూర్చొని పోదాను. భావన, దాన్ని బట్టి వచ్చే అనుభవం ఎట్లుంటుంది అంతే.
కాబట్టి ఆమె అవకాశం ఇచ్చింది, 4 రోజులు 5 రోజులు పోదాం విందాం, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది, బంధువేగా ఆలోచన ఎట్లుంటుంది చూడండి తేడా. కాబట్టి వినేటప్పుడు ఎప్పుడూ కూడా, అందుకని శ్రవణం చెవులు మనకే కాదమ్మా, కుక్కకు కూడా ఉంటాయి, అన్నిటికి ఉంటాయి, ఏనుగు కూడా ఉంటాయి. కానీ చెవులలో మనకు ఏదైతే వినాలనిపిస్తుందో, మనకి ఇష్టమైందంటారే, మనకు అవసరం లేని అవి మాత్రం బాగా వింటాం. కాబట్టి ఎక్కడ చూడండి ఏ ఆలోచనలో ఉన్నా మనం గుర్తు చేసుకునేటప్పుడు మన మనస్సు నిర్మలంగానైనా ఉండాలి, సహజమైన ప్రేమతోనైనా ఉండాలి. ఒకటి నిర్మలంగా అంటే ఏమి తెలియని వైట్ పేపర్ లాగా ఉన్నా ఆనందమే, లేదా పూర్తి ప్రేమతో వినాలి, అంతకంటే ఇంక వేరే అందుకని వినడం అనేది గొప్ప అదృష్టం అమ్మ. కొంతమంది వినబుద్ధి కారణం ఇదే, భావనలో వచ్చే అనుభవం. కాబట్టి ఈ రకంగా గుర్తు చేసుకోవడం అనే దాంట్లో కూడా, వినడంలో కూడా చాలు, ఈ శరీరం ఉంది, ఇంత ఆనందంగా ఉన్నాం చాలు, కథలు వింటున్నాగా. నిన్న ఈ రకంగా ఏదో విని హాస్పిటళ్లలో ఉండి ఎక్కడెక్కడో ఎన్నో కష్టాలు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. వాడికి ఎందుకు ఇట్లాంటి ఆలోచన రాదు? ఒకవేళ వచ్చినా మనం వస్తాం, మళ్ళా మామూలే. కారణం ఏంటంటే ఆ వినేటప్పుడు మనస్సు అందరికీ అట్లా గట్టిగా ఉండదు కదా స్వామి, మళ్ళా డౌట్, అందరికీ అట్లా ఉండదు. కానీ మెల్లమెల్లగా దాన్ని పెంచుకోవాలి. నాకు కూడా ఉండదు. మా అన్నగారు చెప్పారు, పుస్తకం చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది, సత్యం చదువుకోవాలా, వినాలా, మొదట్లో లేదు, మెల్లమెల్లగా. అంటే మా ఆవిడకు సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడైనా సరే మొదట్లోనే ఎత్తుకోవడంతోనే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేను ఉండరు అని చెప్పను. కానీ ఆ తర్వాత నువ్వు పొందిన అనుభవాల వలన ఎవరికైనా సరే అనుభవం పొందుతారండి. అనుభవాలు పొందిన తర్వాత అది ఏం చేయాలి, మనం భావనలో అయ్యా నీవేనయ్యా, నువ్వు గురువు, పరమాత్మ నువ్వు అనే ఆ భావనలో మనం మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి సత్యం. కాబట్టి ఇంక వేరే లౌకికమైనటువంటి ఆలోచనతో చూస్తుంటా, చేయదని నేను చెప్పను, కానీ చేసినా అది అంతే, అదొక మాయ. కాబట్టి ఇట్లా సచ్చరిత్ర అనేటువంటిది చివరికి చెప్తున్నామా, మనము ఇవన్నీ ఇదేది లౌకిక. ఇప్పుడు చోళకారు కథ విన్నా, చేత చాలామంది కథలు విన్నాం ఈ 4 రోజుల నుంచి. ఇవన్నీ దాదాపుగా ఎక్కువ శాతం ఏమిటండి, ఇది అలౌకికం కావు, లౌకికమే. బాబా కథ ఎక్కువగా లౌకిక. కానీ ఒకవేళ అలౌకికమైన స్థితిలో మీరు భావన పెట్టుకొని సచ్చరిత్రను వినడం, షిరిడి దర్శనం చేసుకోవడం చేశారో అద్భుతంగా ఉంటుందండి. ఎట్లా ఉన్నారని ఎవరు వినారట, దీక్షిత్, హరి సీతారాం దీక్షిత్, లాయర్, ఆయన లీడింగ్ లాయర్ బాంబేలో, కార్పొరేటర్ ఆ రోజుల్లో. ఆయనకేంటి, షిరిడీకి వెళ్ళాలి, బాబా దర్శనం. ఎవరు చెప్పారు? చందర్కర్ చెప్పారు. వెళతాను, కానీ నాకు బాగా బిజినెస్ పెరగాలి, లేకపోతే నేను బాగా పేరు కాదట. అరే చందర్కర్, నా కాళ్ళకు యాక్సిడెంట్ అయింది, కుట్టివాడిని అయినాను, మరి ఏమ్రా దీక్షతో కారు కుంటితనం పోగొట్టుకోవాలి కదా, నువ్వు వెళ్ళు షిరిడీకి అన్నాడు చందర్కర్. అప్పుడు ఏమన్నాడు, అదే నేను చెప్తున్నా, భావన మనం గుర్తు చేసుకుంటాం. నేను షిరిడీకి వెళ్ళి తీరుతా, నువ్వు చెప్పావు కాబట్టి, కానీ నా కాలు కుంటితనం పోగొట్టుకోవడానికి కాదు. దేనికి మరి? మనసులో కుంటితనం పోగొట్టుకోవాలి. ఎంత గొప్ప మనస్సు అమ్మా, బా బా బాబా, నిజంగా. అందుకనే నా మటుకు నాకు జీవితానికి మా కుటుంబం కానీ మా పిల్లలు కానీ ఇంత ఆలోచనతో నేను చెప్తున్న కారణం నిజంగా ఈ గుర్తు చేసుకోవడం 617 జ్ఞానయజ్ఞాలు అయిపోతున్నాయి. చూడండి, మన చందోర్కర్ చెప్తే నీ కాలు కుంటితనం పోతుంది, ఎవడైనా అంతే కదండి. అమ్మా ఈ పిల్లలు పుట్టలేదా, పిల్లలు కావాలా, పోసి నా పిల్లలు వద్దు, ఏమవుతామా, నాకు మనశ్శాంతి కావాలి. అట్లాంటి నిజంగా అసలు కోరికంటే ఎట్లుంటుందమ్మా, కోరిక ఉండడమే గొప్ప. మరి అట్లాంటి కోరిక ఎక్కడన్నా నాకు ముందు ఏది, కాలు కుంటితనం, అది ఎక్కడ, ఇదేదో రోగాలు వచ్చిన రాలే, యాక్సిడెంట్ అయింది అక్కడెక్కడ లండన్లో, ప్లాట్ఫామ్ మీద పోతుంటే జారిపడ్డాడు, అయ్యా చికిత్స చేయించుకున్నాడు, నయం కాదు. ఆయనకి ఏం తక్కువ అండి, అన్నీ ఉన్నాయి. చివరికి షిరిడీకి వచ్చాడు.
చంద్రకర్త చెప్పాడు, నాకు వద్దు, నాకేం కావాలి, నా మనసులో కుంటితనం పోవాలి. బాబా దర్శనం చేసుకోగానే బాబా ఏం చెప్పాడు చూడండి, భావనను బట్టి అనుభవం కాదు, గుర్తు చేసుకున్నది అట్లా. బాబా ఎట్లా, నీకు అంత్య సమయంలో విమానం పంపిస్తాను కాకా. చూడు కాకా అంటే కొంతమంది తెలుసు అనుకోండి, బాబాయ్ అంటే బంధువులాగా పిలుస్తున్నాడండి. అబ్బా పెద్ద లాయర్వా నువ్వు, బాంబేలో ఉంటావా, కార్పొరేటర్ లేదండి, కాకా. ఎంత చక్కగా పిలిచేవాడండి ఆ రోజుల్లో. అంటే మీ మనస్సును బట్టి అది, ఎందుకు వచ్చావురా షిరిడీకి, మన లక్ష్మీ చెందిన అట్లా కాకాని పిలవచ్చుగా, పిలవడండి. కానీ మన మనస్సులో భావన గుర్తు ఎట్లా చేసుకుంటాం అట్లా. ఆ దీక్షితు నిజంగా ఈరోజు మధ్యాహ్నం మన కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎన్ని నెలలు కాదమ్మా, సంవత్సరాల పాటు షిరిడీలోనే, సంవత్సరాల పాటు షేర్లన్నీ అమ్ముకున్నాడండి. ఏం సంపాదించాడండి, ఏం లేదు. చివరికి వాళ్ళ కొడుకు రామకృష్ణ ఆయన పేరు, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినాడని తెలిస్తే ఒకచోట బాంబేలో సత్సంగం జరుగుతుంది, అప్పుడు బాబా సమాధి చెందారు. వెళుతున్నాడు, అదే నా కొడుకుకి ఎట్లా ఉందో ఏమో, వాడిని కలవాలి. లేదండి, కొడుకు గురించి లేదు ఆలోచన. చూడు బాబా ఇంత చక్కగా ఈ కంపార్ట్మెంట్లో ఎవరూ లేరే, మన ఇద్దరి కోసమే బాబా పంపించాడు ఈ కంపార్ట్మెంట్లో, ఎంత హాయిగా చూడు. ఇంకా బాబా 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 చూడండి గుర్తు చేసుకుంటున్నాడు ఎవరిని, ఏవయ్యా కొడుకు గురించి ఆలోచించవయ్యా పెద్ద మనిషి. ఎవడైనా అంతే కదండి, నా కొడుకు గురించి నేను ఆలోచిస్తాను, బాబా లీల గురించి చెప్తున్నానా, అందుకని చెప్తున్నమ్మా. ఎవరో అంటుంటారు, అమ్మ ఆ రోజుల్లో వాళ్ళను గుర్తు చేసుకుంటే చాలమ్మా, ఎంతవరకు మనం బాబాను గుర్తు చేసుకుంటున్నామా. అట్లా చేస్తుంటే ఏమైంది, హేమాధిపతి గారు పక్కనే ఉన్నాడు కంపార్ట్మెంట్లో, అదే ఒకటి ఇద్దరే ఉన్నారు, తలకాయ ఉంచేశాడు. ఎవరు, దీక్షిత్ గారు. హేమాడు అది ఫస్ట్ టైం, అంటే కొంతమంది పక్కనే ఉండి చచ్చిపోతే ఎట్లా అసలు భయం వేస్తుంది ముందు. నేను అది అనుభవించాను. షిరిడీకి వెళ్ళాం, ఒక జ్ఞానయజ్ఞం జరిగింది, సాయిలీలమ్మ గారు ఉన్నప్పుడు రోజులు. అక్కడ ఆయన పేరు ఏంటి, సాయి గారు అని గుంటూరులో శంకర విలాస్ ఉంది కదా, దానికి మేనేజర్గా పనిచేసేవాడు. ఆయన బాగా బాబా భక్తుడు, ఆయన మంచి భావన. ఆయన నేను చెప్పింది ప్రతిదాన్ని ఆయన స్టెనోగ్రఫీ వచ్చు, రాసుకొని పుస్తకంలో తెచ్చేసాడు. ఇక్కడ మాట్లాడుతున్నా చాయ్ పోవడాన్న ఎక్కడికైనా పోతుంటాం కదా షిరిడీలోనే వారం రోజులు, ఇంక ఇదే బా ఏం చరిత్ర అండి మీరు ఎట్లా చెప్తారు. ఇంతే ఆయన నేను పక్కని సీట్లో వెనక్కి వస్తున్నాం హైదరాబాద్ ఒక ప్రైవేట్ బస్సులో. మధ్యలో అదేది కామారెడ్డి ఏదో వస్తే అప్పట్లో ఈ సారా ఇవన్నీ బంద్, ప్రొహిబిషన్ ఉండేది. అయితే పోలీసులు లోపలికి వచ్చారు. ఎవరి దగ్గర ఉన్నాయా ఏం అడుగుతారు కదా, మా దగ్గరికి మేమంతా బాబా భక్తులం అయ్యా, షిరిడీ నుంచి వచ్చాం, అయినా తాగుతుంటారు కదా అనుకుని. ఈయన లేచాడండి, స్వామి నమస్కారం అన్నాడు, నా పక్కనే. ఇది జరిగింది అప్పుడెప్పుడు దీక్షిత్ గారిది కాదు, ఎప్పుడు చూడు ఆయన బాబా గురించి మననం చేసుకుంటాడు. ఆయన పెళ్లి చేసుకోలేదండి, చెల్లెళ్ళకి పెళ్లి చేస్తే దుబాయ్లో ఉంది ఆమె. ఇది జరిగింది. ఎంత ఎంత సేవ చేయాలంతా చేస్తాడు. అట్లాంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అయితే ఇట్లా మాట్లాడి స్వామి నమస్కారం అన్నారు. తర్వాత ఏమైంది, ఇంకా ఊళ్ళోకి వచ్చిందండి, ఇది బస్సు. ఊళ్ళోకి వస్తే ఆ క్లీనర్ వచ్చాడు బయటకు వచ్చి, ఎవరైనా కాఫీ తాగదలుచుకుంటే మొహం గడుపుకొని కాఫీ తాగండి అన్నాడు. ఇది జరిగిందమ్మా. ఇప్పుడు ఎవరు మొహం గడుపుతారో ఏంటని నాతో స్వామి మీరు లేస్తారా అన్నాడు. నాకు అక్కర్లేదు. అప్పుడు నమస్కారం చేశాను. నమస్కారం చేసిన వాడు తలకాయ ఉంచేశాడు. ఇది జరిగింది. అప్పుడు ముందు సీట్లో కూర్చుంది సాయిలీలమ్మ గారు. అదేమిటి సాయి గారు అట్లా ఏమో. అప్పుడు ఏం చేశాడు, కాఫీ టీ లేదు, ఏం లేదు, మొహం గడుపుకోవడం లేదు, ఊళ్ళో హాస్పిటల్కి తీసుకుపోతాడు. ఆయన బతికాడో సచ్చాడో ఎవడు తెలుస్తుంది. అప్పుడు ఏదో చిన్న నర్సింగ్ హోమ్ ఉంటే దాంట్లో డాక్టర్ వచ్చాడు. 15 నిమిషాలు అయిపోయింది ప్రాణం పోయి. ఏందండి ఇది, అనాయాస మరణం అంటారు. మనం వింటామండి, ఇన్ని పురాణాలు చెప్పండి వింటాం. అనాయాస నిశ్చింతగా వెళ్ళిపోవడం. అదే విమానంలోకి ఎక్కి కూర్చున్న తర్వాత కింద పడతానేమో,
ముక్కలు ముక్కలు అవుతానేమో, నాకు అతను కాలు చేయకాలు ఈ ఆలోచన చేయవాడు వెళ్ళిపోతుంటాడు, వాడు మబ్బులు వెళ్ళిపోతుంటాడు. అట్లాగే ఈ మనస్సు అనేది కూడా హాయిగా, ఏది హాయిగా ఏ సినిమాల గురించి ఆలోచించతే కాదు, భగవంతుడి గురించి. అంత్యకాలైతే మామయ్య స్వర్ణముక్త కళేవరం భగవద్గీతలో చెప్పారు. రిహార్సల్స్ వేసుకుంటే రాదమ్మ, గురువు ఆశీర్వచనం ఉంటేనే వస్తుంది. గురువు ఆశీర్వచనం ఎప్పుడు ఉంటుంది? నీ భావన ఉంటే. ఇప్పుడు చూడకాలలాగా లేదుగా దీక్షిత్ గారికి. అందుకని గుర్తు చేసుకుని, నాకు కాలు కుంటితనం కాదు, మనసులో కుంటితనం పోవాలి, నిశ్చింతగా వెళ్ళిపోయినా. కాబట్టి ఇట్లా ఇంత గొప్పగా ఆలోచన చేస్తూ మనం గుర్తు చేసుకోవడం అనేటువంటి విషయాన్ని 617వ జ్ఞానం ఏంటంటే భావనను బట్టి మనకు అనుభవం కలుగుతుంది. ఆ గుర్తు చేసుకోవడంలో కూడా ఎవరెవరు ఏ రకంగా గుర్తు చేసుకుంటే వాళ్ళకి అనుభవం కలిగింది. కాబట్టి గుర్తు చేసుకోవడం అనేది ప్రధానమైన అనుకుంటే కాదండి, అందరూ గుర్తు చేసుకోగలుగుతారు. కానీ ఇట్లా బాబా కథలను, సచ్చరిత్రలోని కథలని, ఇంకా వేరే కథలు కాదమ్మా. అంటే వేరే కథలంటే రామాయణం, భారతం నేను చెప్పడం, సాయిబాబా గురించే చాలామంది రాశారు. కానీ ఈ సచ్చరిత్ర ఎందుకు, మళ్ళీ అది కూడా చెప్తున్నా, సచ్చరిత్ర ఎందుకు రాసింది ఎవరు? హేమాడిపంత్, అన్నాసాహెబ్ దబోల్కర్ ఆయన పేరు. అందుకని ఇప్పుడు నేను చివరిగా గుర్తు చేస్తున్నా మీకు, ఏమని? హేమాడిపంత్ అని పిలువబడిన అన్నాసాహెబ్ దబోల్కర్ మొదట్లో గుర్తు చేసుకునేది ఏంటి? బాబా నాకు పెన్షన్ సరిపోవడంలా, నాకు ఇంకో ఉద్యోగం ఇప్పించు అడుక్కున్నాడు. అడుక్కోవడానికి కూడా చేతగాక ఒకరి చేత అడిగిచ్చాడు. ఏ రోజున? అది కూడా గురు పౌర్ణమి రోజు. మీకు తెలుసు కదండి, సచరిత్ర ఉంది. అట్లాంటి వ్యక్తి చూడండి, ఏది లౌకికంగా ఆలోచన చేసిన వ్యక్తికి మరి ఏమైంది? ఉద్యోగం వచ్చింది. అది ఎక్కడో గుమాస్తా కాదు, అడిషనల్ మ్యాజిస్ట్రేట్. ఎవరికి? హేమాడిపంత్. అంతే కదా. మెల్లగా బాబా ఇంకా నాకు ఏమీ వద్దు, ఈ నరసేవ వద్దనే వద్దు, నాకు కావాల్సింది నీ సేవ చేసుకునే సేవ అమ్మ. బాగా గుర్తు చేసుకోవడం, నేను సార్ గుర్తు చేసుకుంటున్నా సార్ బాబా, నేను సార్ గుర్తు చేసుకోవద్దా. దాంతోపాటు యాక్టివేషన్ ఉండాలి, యాక్టివిటీ ఉండాలి. ఎట్లా? సేవ చేయాలి. 10 మందితో కలిసి మాట్లాడండి, వాడికి ఏదైనా వీలైతే సహాయం చేయండి. అంతేగాని వేరే ఏదో నేను గుర్తు చేసుకుంటున్నాను, నా అంత గుర్తు చేసుకునేవాడు ఎవడో లేదంటే అహంకారమే. కాబట్టి ఈ గుర్తు చేసుకోవడంలో హేమాడిపంత్ గారు నిజంగా ఎంత మార్పు వచ్చిందో. దీక్షిత్ గారు లాగా కాదు. ఇప్పుడు దీక్షిత్ గారు చెప్పా, ఎత్తుకోవడంతోనే నాకు కాలుకుంటేతనం కాదు, నా మనసు. కానీ హేమాడిపంత్ గారి ఆలోచన లేదే. మరి 60 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి డిఏలు, బోనస్లు అన్నీ పెట్టుకొని ఇప్పుడేమో పిల్లలకు చదువు రాలేదు, ఇంకా పూర్తి కాలేదు, నాకు పెన్షన్ సరిపోవడం లేదు అడుక్కుంటావండి సాయిబాబాను? అది గురుపోను ఉన్నాడు, అడిగిస్తావా? ఏంటని? ఎంత తప్పది నీ భావనది. కానీ బాబా ఏం చేశాడు? దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆ రకంగా చేశానుకో, మెల్లమెల్లగా నీ మనసులో మార్పు వచ్చేస్తా రావాలి. ఏమిటది? నరసేవ వద్దు, నీ సేవ. ఎలా చేయాలి? నీ కథలను గుర్తు చేసుకోవాలి. ఈరోజు 5 రోజుల నుంచి గుర్తు చేసుకుంటే చాలు. నాకు ఎలా గుర్తు చేసుకుంటా? ఈరోజు గుర్తు చేసుకుంటా, రేపు ఎల్లుండి కల్లా మర్చిపోతా. అంతే కదండి. మేము అదే మా ఆవిడ ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక అనుభవం పోయిన తర్వాత ఇంకొక అనుభవం వచ్చేదాకా ఇది మర్చిపోతాం. కాబట్టి ఈ మన కుటుంబంలోనే మనకి ఉంటే మరి ఎవరెవరో చెప్పినవన్నీ కూడా, అనుభవాలన్నీ కూడా గుర్తు చేసుకోవాలంటే ఎట్లా గుర్తుంది? అందుకని ఏం చేశాడు? రాసుకునేవాడు. రాసుకోవడానికి మంచి బుక్ ఉందా? మంచి బుక్ 100 రూపాయలు పెట్టుకోండి. లేదండి, చెత్త కాగితాలు తీసుకొని దాంట్లో రాసేవాడట. ఎందుకంటే అంటే ఏమో మళ్ళీ మర్చిపోతానేమో, ఈ మంచి కాగితం ఇది పడైపో కాదు. అవన్నీ తీసి సేకరించి అవన్నీ తీసి పద్యము రూపంలో రాశాడండి మహానుభావుడు. ఎంత భావనలో మార్పు వచ్చిందండి. అదే నేను మ్యాజిస్ట్రేట్గా రిటైర్ అయ్యా, అడిషనల్ మ్యాజిస్ట్రేట్ బాబా ఇప్పించాడు, మంచి బుక్లో రాసేద్దాం. మళ్ళీ ఎవ్వడి ఇంటికి వెళ్ళినా చక్కగా మాట్లాడుతూ వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళకు కలిగిన అనుభవాలు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు మామూలు సహజంగా నాకు బాబా మీద బాగా నమ్మకం. నేను చెప్తే మీరు వినండి అంతే. ఈ లక్షణం వచ్చేస్తుంది. ఇంత బాగా చెప్తున్నా కదా, మీరు వినాల్సింది అంతే. మీరు చెప్పేది నేను వినాలా? నేను విననండి. ఏం ప్రయోజనం అండి? అది కాదు.
ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పేవన్నీ వినేవారు. ఎవరు చెప్పారండి ఈ ఆజ్ఞ? బాబా చెప్పాడు. నీకు తెలిసిన విషయాలే బాగా నాకు తెలిసిన గర్వం పెంచుకోకు. ఎవరు చెప్పినా విను, ఎవరు విమర్శించినా విను. ఇది నా గురించి అవన్నీ నువ్వు మనసులో పెట్టుకో అని చెప్తే దాన్ని తూచా తప్పకుండా గుర్తు చేసుకొని చక్కగా చివరికి జరిగింది ఏందమ్మా, హేమాడి పంత్ అనే వ్యక్తి 52వ అధ్యాయానికి వచ్చేటడికి అది పూర్తి చేశాడు. అది కూడా ఇంకోటి మొన్న కళ్యాణి గారి ఇంట్లోనే అక్కడ గుర్తులేదు, సాయిలీల అని ఒక పత్రిక ఉంది, ఇప్పటికీ ఉంది, అది షిరిడి సంస్థానం. దాంట్లో ఇది రాసేవాడు. ఇది నెలకు అది కాస్త ఒక లాస్ట్ ఇంకా అధ్యాయం వస్తుంటే ఇది కాస్త బుక్ లాగా వస్తే బాగుండదండి, ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని రాశాడు. రిప్లై లెటర్స్ ప్రింట్ అంటే ప్రాసెస్ అంటే మీకు తెలుసు కదా, ప్రింటింగ్ ప్రెస్కి ఇవ్వడం తెచ్చుకోవడం ఇప్పటిలా కాదు కదా, డిజిటల్ కాదు కదా. అంతేనండి. 52 అధ్యాయం 53 అధ్యాయం కూడా రాశాడు కానీ కాగితాలు దొరకలే. కొడుకు ఉన్నాడు పట్టించుకోలే, భార్య ఉంది పట్టించుకోలే, ఏమనండి ఎక్కడెక్కడ పెట్టాడా చదువు కాగితాలని అవన్నీ అయినే పోయి ప్రెస్కు పోయి చేసేవాడటండి. అందుకని అమ్మ గుర్తుపెట్టుకోండి, కుటుంబము నాకుంది నమ్మకం ఉంది నా కాదండి. అందుకని మీకు నేను గుర్తు చేసేవాడు ఎప్పుడు కూడా మన ఇంటికి బాబా భోజనానికి వస్తున్నాడు. నేను చెప్పానండి, బాబా మన ఇంటికి వస్తున్నాడు, ఎంత అదృష్టం నిజంగా అంటుంది మా ఆవిడ. అర్థమైందా? కానీ హేమాది పంత్ గారు అన్నారట వాళ్ళ ఆవిడతో, ఇది భావన అనుభవం, ఇది మన ఇంటికి భోజనానికి వస్తాడా? ఈరోజు హోలీ పండుగ కదండి, ఈరోజు షిరిడి అనే ఊరిని వదిలిపెట్టి అక్కడ ఉండేటువంటి నివేదనని వదిలిపెట్టి మన ఇంటికి వస్తాడా? ఏమన్నారండి చివరికి? హేమాడి పంత్ రాశాడు, ఆయనకు తగిన అనుభవాలు కూడా గుర్తు చేసుకున్నాడు. ఒక్కరికి ఎక్కువగా బియ్యం పోస్తే నీ సొమ్మేం పోయింది అన్నాడు. ఎంత పడుంటాడు మాట అంటే, నాకు నమ్మకం ఉంది ఆయన వస్తాడు, ఫోటో రూపంలో వస్తాడో విగ్రహం రూపంలో వస్తాడో మనిషిగా వస్తాడో. ఎంత గొప్ప కదండి ఇది. కాబట్టి ఈ నమ్మకంలో నీ కుటుంబం నీకు సహకరిస్తుంది కాదు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఆశ సంపాదించుకోండి. బాగా ఇది మన అనుభవంలో చాలామంది తెలుసుకోవాలి. ఒక్కోసారి కలిసి వస్తారు. ఇప్పుడు దీక్షితు సరే, ఇప్పుడు కపడే భార్య మొదటి రోజు ఎప్పుడో విన్నాం మనం, 6 రూపాయలు దక్షిణ. అట్లనే హరిరామన్ జోగ్ నేవాస్కర్ భార్య. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా బాబా ఆ విశ్వ సేవలో ఒకరికొకరు సహకరించిన వాళ్ళు ఉన్నారు. మా ఆయనేమో పోయి అబ్బాయిని చూసి వస్తాను, పుట్టింటికి పోయి వస్తాను అని నేవాస్కర్ భార్య అనుకున్నారు. కానీ ఆయన ఒప్పుకోలే. ఒక్కరోజు పొద్దున సాయంకాలం రా. ఈ ఆడవాళ్ళకందరికీ ఇదే పరిస్థితి, పుట్టింటికి పోదండి, ఈరోజు పోయి ఈరోజు రా అంతే అని అంటారు అని ఆడవాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. అది పుట్టింటికి. ఈయన పోయి పుట్టింటికి కూడా కొడుకు అక్కడ ఉన్నాడు. అయితే ఏం చేశాడు, అవుదు ఈమె ఊరుకున్నాడు. ఇంకేం చేస్తుంది, ఇప్పట్లాగా వాదన చేయరుగా, ఊరుకున్నాడు. బాబా దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వెళ్ళొస్తాను బాబా మా ఊరికి అని నమస్కారం చేస్తే ఈమె ఏమనుకుంటున్నది ఈమె చెప్పలే. భర్త పక్కనే ఉన్నాడు. ఏమో ఈమె 4 రోజులు ఉంటానంటున్నది. బాబా నువ్వు కాస్త చెప్పు, వెంటనే రమ్మని. ఈయన చెప్పలే. బాబా ఇట్లా వెళ్తున్నాను, 4 రోజులు ఉండు, అందరితో కలిసిరా, 4 రోజులు ఉండు. నేనేమో పొద్దున పోయి సాయంకాలం రమ్మంటే 4 రోజులు ఉండమంటాడేంటినా? అంటే కుటుంబంలో ఆ తల్లి కానీ ఆ భార్య కానీ వాళ్ళు ఎంత ఆనందం పొందాలో దానికి సహకరిస్తాడు. అంతేగాని భార్య సహకరించలేదు ఒక్కరోజు ఎట్లా వస్తుందా దానికి అంటే నేను ఇంకా అవన్నీ వివరంగా చెప్పనక్కర్లేదు. దానికి కారణం ఉందట. ఈయనకి అసలు జ్యోతిష్యం వచ్చు. ఎవరికి? నేవాస్కర్. ఆయన ఏంటంటే ఆయన ఏదో కొన్ని ఉంటాయి కదా ఆచారాలు, వ్యవహారం. ఈరోజు అమావాస్య అనుకోండి, అమావాస్య రోజు బయటికి పోతే మళ్ళీ అమావాస్య పోయే లోపల రావాలి. ఏదో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ పద్ధతిలో ఆయన పొద్దున పోయి సాయంకాలం అన్నాడు. ఆయన బాధ అయింది. కానీ అట్లా పుట్టింటో ఉండొద్దని అది కాదు, కానీ ఇది ఉందట. కానీ బాధ అయిందండి. మరి అమావాస్య రోజు పోయి మరి అమావాస్య రోజు రావాలిగా.
ఎందుకంటే 4 రోజులు ఉండమన్నాడు. జరిగిందంటే ఈ అమావాస్య రోజున పోయిన ఆమెకట ఆ నక్షత్రం ఏదైతే ఉందో అది మారిపోయిన తర్వాత 4 రోజులకి క్షేమతారట. ఇంత ఆలోచిస్తాడు సార్ బాబా. మనం అనుకుంటాం ఆయన ముస్లిము ఫకీగాడు, ఆయన ఎక్కడమ్మా ఇవన్నీ ఎవరికి చెప్పాలి? వినేవాళ్ళకు చెప్పాలి. నిజమే, వినేవాళ్ళు కూడా దాని ఇంట్రెస్ట్ ఉండాలి కదమ్మా. టక్కన మనకేమొస్తుంది? నెగిటివ్ అప్రోచ్ వస్తుంది, పాజిటివ్ అప్రోచ్ రాదమ్మా. అది ఏ రాముడి గురించో కృష్ణుడి గురించో కూడా నెగిటివ్ అప్రోచ్లు వస్తుంటే మరి సాయిబాబా గురించి రాదా? కానీ నీ రుణానుబంధంలో నువ్వు పదే 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 ఎన్నేళ్ళండి, ఇంక ఇదేనా అండి అంతే. కాబట్టి మనకు ఉండేటువంటి ఆలోచనలో ఇంకొకటి బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యతను మనం గుర్తు చేసుకున్నాం 617. దీంట్లో ప్రధానంగా సత్యతను గుర్తు చేసుకుంటున్నప్పుడు 4 విషయాలను మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. సచ్చరిత్ర, 1 కథలు, నంబర్ 1. నంబర్ 2 హారతులండి, అవి మర్చిపోకూడదు, కొద్దిగా ప్రయత్నం చేసి. 3వది ఏంటంటే నామం. అది సాయి, ఓం సాయి, శ్రీ సాయి జయ, అది సంకీర్తన అండి. సాయినాథాయ నమః, లక్ష్మీ ఉన్నాయి కదా, అవి గుర్తుపెట్టుకోండి. 4వది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తామా, సాయిబాబా భక్తులంగా గుర్తు చేసుకోవాల్సింది విభూతి అండి. విభూతి, ఇది 4 సత్యతను గుర్తు చేసుకోండి, హారతులను గుర్తు చేసుకోండి, అలాగే నామమును గుర్తు చేసుకోండి, తర్వాత విభూతి. నిజంగా ఈ విభూతిని గుర్తు చేసుకోవడము అనేటువంటి దానికి వస్తే అంటే ఇప్పుడు ఇంతసేపు ఇంకో 10 నిమిషాలు ఆపుతాను. అసలు విభూతిని మనం గుర్తు చేసుకుంటే మనకు రావడం కాదు, అది ఎందుకు వస్తుందో మనకు ఈ టైంకి వచ్చేస్తుంది. అంతే. ఎన్ని సందర్భాల్లో మనం అనుభవిస్తున్నామండి. దాన్ని అసలు గుర్తు చేసుకోమండి. షిరిడీకి ఎవరన్నా పోతుంటే పంపించండి, టైం అంటే నీకు అనారోగ్యంగా ఉన్నా, సమస్యలతో ఉన్నా వచ్చేస్తుంది. ఏది? విభూతి. ఆ విభూతిని ఏమంటున్నాం మనం? ఊది అంటున్నాం, ఆధారం అంటారు కొంతమంది. భౌతికంగా అంటే నైసర్గికంగా దాన్ని చూస్తే ఏంటి? అది బూడిద, అది బూడిద, డౌటే లేదు. అది విభూతి అని ఎందుకు అంటున్నామండి? నువ్వు అది బూడిదగా ఉండేదాన్ని నీకు నీ భావనలో అది ఐశ్వర్యం అనే భావన ఉంటే నీకు అది పనిచేస్తుంది. అయితే బూడిదంటే ఏదైనా చివరికి అయ్యేది బూడిదే. వాడు ఎవడైనా అయితే బూడిద అయిపోవాల్సిందేగా. మరి అంతే కాదు, బూడిద అవుతుంది, కానీ బూడిద అయినా కూడా వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు ఎప్పుడది ఆ విభూతి ప్రభావం. కాబట్టి ఎన్ని కథలండి. ఇంకోటి ఇది గుర్తు చేసుకుంటూ విభూతి విషయంలో మీకు తెలుసు అంటే ఇప్పుడే నేను చెప్పినట్టుగా హారతులు. చంద్రకర్ గారి కూతురు మైనాతాయి, ఆమె కాన్పుతో 3 రోజులు బాధపడుతున్నాడు. బాబాయ్ ఏం చేశాడు? 1 హారతిని పంపించాడు. ఒట్టి విభూతి కాదమ్మా, హారతిని పంపించాడు. 2 విభూతి పొట్లం పంపించాడు. ఎక్కడికి? జామ్నగర్కి. మీకు తెలుసు కదా. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే హారతి పాట ఎవరు రాశారు? మాధవ్ అడ్కర్ రాశారు. నువ్వు మా హారతిని మననం చేసుకో, విభూతి పెట్టుకో, నామం చెప్పుకో, విభూతి పెట్టుకో. భావన ఉండాలమ్మా. ఏదో గతి లేక వచ్చిందంటే బూడిదేగా పెట్టుకున్నాను. అందుకని హేమాడి పంత్ గారు అంటారు, ఆయన అనుభవించాడమ్మా. ఆ రోజులనట మధ్యాహ్నం అయిందంటే హారతి అయిపోగానే బాబా బయటకు వచ్చావట. అందరికంటే ముందు ఈయనకి హారతి ఇస్తే అందరికంటే ముందు ఈయన బయటకు వచ్చావట. వచ్చి అమ్మా తొందరగా పో, మీ ఆయనకు వంటనాలుగా పో అని విభూతి పెట్టేవాడు, నోట్లో వేసేవాడట. అసలు నిజంగా ఆ రోజుల్లో ఆయన విభూతి నుదుటలో పెట్టి నోట్లో వేస్తే అసలు ఆ ఒళ్ళు పులకరించం మేము చెప్పలేము, జన్మలో మర్చిపోలేము. అదేమ్మా అంటే మరి ఆ చేతులతో ఎంత ప్రేమతో నా విభూతి చాలా గొప్పది తీసుకో లేదండి. పైన ఆ రోజుల్లో విభూతిని గుర్తు చేసుకుంటే హేమాడి పంత్ రాస్తారు ఏమని, బాబా నేను వెళ్ళిపోతాను, ఇంకా విభూతి ఇచ్చాడంటే వెళ్ళమన్నారు అట. విభూతి ఇయ్యలేదనుకో ఇంకా 2 రోజులు ఉండాలి. ఆ రోజులు నాటండి. అంటే ఎప్పుడు ఇస్తారా బాబు అయిన విభూతి కాదండి, మీద వాళ్ళ అనుభవ భావనను బట్టి నెలల తరబడి కూర్చోవలసి వస్తుంది. కాబట్టి విభూతి అనేటువంటిది ఏదైతే ఉందో
అది మరి ఆయన ఉండాలి కదా సార్, ఆయన పెట్టాలి కదా. కొన్ని కథలు ఉన్నాయండి, మీరు సత్యతలో గుర్తు చేసుకుంటారు. ఏది తేలు కాటు వేస్తే బాబా పంపించాడు విభూతి. నారాయణరావు కథ ఉంది కదమ్మా. ఎవరు పోయి ఆయన పెట్టాడా, ఆయన ఏమైనా పంపించాడా, పొట్లం తీసుకున్నాడా? ఆ లోదట, ఇది ఆ హోటల్లో లేదట. వాడికి ఎవడో తేలు కుట్టింది, వాడు వచ్చాడు, లేదు నిండుకున్నది, విభూతి లేదు. ఏం చేశాడు? వెంటనే అయ్యో విభూతి లేదు, నువ్వు తర్వాత తేలు కుట్టిందిలే, నేనేం చేయలేను. కాదండి, వెంటనే ఆయన మనసులో బాబాను గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకోవాలమ్మా పవిత్రమైన భావంతో. అప్పుడు ఏం చేశాడు? విభూతి లేదు కదా సార్, ఏం గుర్తు చేసుకునే ఏం లాభం? ఎవరో కొంతమంది, నేను చెప్పనక్కర్లేదు, అది కానే కాదు. అసలు చాలా మాయతో కూడుకునే వ్యవహారం పూర్తిగా. ఆయన ఏం చేశాడు? అగరబత్తి వెలిగిస్తారు కదా, అప్పుడు కింద పడితే దాన్ని తీసి ఇగో బాబాను తలుచుకుంటూ ఎక్కడైతే తేలు కాటేసిందో అక్కడ పూశాడండి. నెక్స్ట్ సెకండ్ అందులో పెద్దెక్కిపోయింది. ఇది జరిగిందా అండి? నమ్మని వాళ్ళకి దయచేసి చెప్పకండి అన్నాడు హేమంత్. ఇంకా ఒక విచిత్రమైనది జరిగింది, గుర్తు చేసుకుంటున్న 617వ జ్ఞానం. ఇది విభూతి, సచ్చరిత్ర, నామము, హారతులు అంటూ చివరి ఏంటది? చందోర్కర్ గారికి ఒక స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడు కూతురికి ప్లేగ్ వచ్చిందట. అది ఎప్పుడు తెలిసింది? రైల్వే ప్లాట్ఫారం మీద తెలిసింది. భార్య ఎదురుగ్గా ఉంది. వెంటనే గుర్తు చేసుకోవడంలో చూడండి ఎంత గొప్ప. వెంటనే ఏం చేసి, ఏంది ప్లేగ్ వచ్చిందా? మీ స్నేహితుడు కొడుకు. అమ్మా ప్లేగ్ అంటే ఆ రోజులు అంతే. మరి అట్లాంటిది ఏం చేశాడు? సిడికి పొండే అని విభూతిస్తాడు కాదండి. వెంటనే ఏం చేశాడు చందోర్కర్? ఆ ప్లాట్ఫారం మీద మట్టి తీశాడండి. తీసి బాబాను గుర్తు చేసుకుంటూ ఎక్కడ పెట్టాడు? ఆయనకి ఇచ్చి పంపించాలి మట్టిని అని చెప్పిన వాడికి వాళ్ళ భార్య నుదుటను పెట్టాడు. అని నా భార్య నుదుటను పెడితే అక్కడ ఉండే ఎవరికో ప్లేగ్ జ్వరం తగ్గుతుందా సార్? ఇది జరిగిందమ్మా. నాకు కూడా మొదట్లో అంటే మీరు నాకు చాలా బలహీనతలు ఉన్నాయనుకోండి, నేను నమ్మను, ఇది నమ్మబుల్గా లేదు. అది నా భార్యకు నుదుటలో పెడితే అవతల అమ్మాయికి ఉంటూ బాగుంటుందా? ఎంత నీకు నమ్మకం ఉంటే మాత్రం. అయితే రాజమండ్రిలో ఒక జ్ఞానయజ్ఞం జరిగిందండి, 2-3 జరిగాయి. అయితే అక్కడ ఒక ఆయన సాయిబాబా భక్తుడే. ఈ రకంగా చెప్పి మామూలుగా ఏదో కథలు గుర్తు చేసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన అనుభవం చెప్పాడు. ఆయన అద్దెకుంటాడు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఆ ఓనర్లకు కూతురు, ఆ కూతురికి బాగా అవి ఆ కాల్పులని పోతున్నాయి. చివరికి ఈయన అన్నాడు, అమ్మా నీకు బాబా పిల్లవాడిని ఇస్తాడు. ఏమో స్వామి మీరు భలే చెప్తారు. వాడు పెద్ద నమ్మకం లేదు. జరిగిందటండి. ఏమైంది? అదే 9 నెలలు నిండే పూర్తిగా. నిండంగానే తెల్లవారుజామున అది వార్త వచ్చిందట, ఈరోజు కానిపోతుందని. అయ్యే స్థితిలో లేదు, అదేదో తిరిగి పడిందా ఇది అంటారు, అట్లయిందట. వచ్చారట. అది ఆ ఇంటి ఓనర్ భార్య, ఏం స్వామి చూడు అప్పట్లాగానే అవుతున్నది, కొడుకు లేదు కూతురు లేదు, ఏడుస్తున్నది నా బిడ్డ. అప్పుడు ఏం చేశాటైనా ఈ అద్దెకుండే అయినా బాబా మామూలు పూజామందిరం ఉంటుంది కదా, ఆ పూజామందిరంలో ఏమేట్రా అని భార్యను పిలిచాట. ఇదిగో బాబా ఆ అమ్మాయికి కాన్పు హాయిగా చేయి, నువ్వేం చేస్తావు నాకు కదా అని బాబాను గుర్తు చేసుకుంటూ అక్కడ పూజామందిరం నుండి విభూతి భార్యను తగ్గట్టు. తర్వాత 1 గంట తర్వాత వార్త వచ్చిందంటే ఆమెకు కానిపోయింది, మగపిల్ల పడుకుంటాడు. ఇది రాజమండ్రిలో జరిగింది. అంటే మనకి ఎట్లా ఉంటాయంటే బాబా కథలను విని ఇది నమ్మబుల్గా లేదు సార్. ఐఎమ్ హ్యావింగ్ డౌట్ మహా ఇది కన్నాడు. నీకు కనుక భావన ఉంటే, భావన ఉండాలి, ఇది ప్రేమ ఉండాలి, ఓపిక ఉండాలి చాలా. అప్పుడు దీనికి ఆన్సర్ వస్తుందమ్మా. రాదని చెప్పడానికి ఎక్కడా లేదండి. ప్రతి కథ కూడా మనకు అనుభవంలోకి రావడానికి టైం పట్టవచ్చు. రుణానుబంధం లేదనుకో వాడికి ఏం లాభం లేదు. బల కథలు చెప్తారు సార్. ఈ విభూతమ్మ ఇట్లా అనారోగ్యాన్ని చూపించడం కాదు, ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది. మీకు తెలుసు కథ, ఏది ఆయన ఎవరో ఆఫీసర్గా పనిచేస్తుంటే ఇంకా
ఆయనకు విభూతి ఎవరో పంపిస్తే తర్వాత 3-4 జీతం పెరిగిందట. తెలుసు కదా మీకు కదా. ఒక తర్వాత అమ్మ నేనైతే 10 రూపాయలు ఇచ్చేదాన్ని, నువ్వైతే ఇంత ఇచ్చావా అని తెలుసు మీకే కదా. అంటే విభూతి ఎంతదంటే అది జీతం పెంచుతుంది, హోదా పెంచుతుంది, అలాగే అది కూడా ఏది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇప్పుడు చెప్పాక కొన్ని కథలు నీకు అంతిమ సమయంలో అది ఎట్లాంటిదంటే తులసి తీర్థంలాగా అంతే. అది విభూతి అంటే అది. అందుకని విభూతి అనేటువంటిది ఈశ్వరుడు ఇచ్చేది కదండి. అంటే శివాలయాల్లో విభూతి అడుగుతారు అంతే కదా, అమ్మవారి గుళ్ళల్లో కుంకుమ అడుగుతారు. కానీ బాబా దగ్గరికి విభూతి అడుగుతున్నామే, మరి బాబా విభూతిని ఎవరిని అడిగాడండి? ఆయన కూడా శివుడిని అడుగుంటాడు. సార్ మీరు పల్లె డౌట్ క్లియర్ చేస్తారు. ఆయన కూడా శివుడిని అడగ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళే చెప్తారు. మీరు కాదు, బాబా ఎవరిని అడిగాడంటే కళ్యాణరామ రా, విభూతి బస్తాల నిండా తీసుకొచ్చావు నువ్వు. వచ్చేసిందట బస్తాలు. ఎవరు? కళ్యాణరాముడు ఏంటండి బాబోయ్ రా. అది కూడా కళ్యాణరాముణ్ణి, బాలరాముణ్ణి కాదు, అయోధ్యరాముణ్ణి కాదు, కళ్యాణరాముణ్ణి విభూతి బస్తాల నిండా తెచ్చావని నేను అందరికీ ఇది కూడా మీరు ఎంత పిల్లలందరూ కూర్చున్నారు, ఏమో సార్ భలే చెప్తున్నారు. కళ్యాణరాముని అడగడం ఏంటండి? నాకు ఇట్టనే డౌట్. అదే ఇప్పుడు చెప్పే కదా రాజమండ్రిలో ఎవడు ఏం నిజంగా సార్ రాముడిని అడగడం ఏంటంటే సాయిబాబా మీకు డౌట్ వస్తుంటాయి. రాముడిని అడుగుతారా? అది ఏ చదువురాని వాళ్ళు ఎవరినైనా విభూతి ఎవరిని అడుగుతారంటే శివాలయానికి శివుడిని అడుగుతారు. అందుకని శివాలయం నుండి నందీశ్వరుని అడగరు, లేకపోతే శివాలయం నుండి అమ్మవారిని అడగరు. మరి అట్టంటే శివుడిని వదిలిపెట్టి అక్కడ వదిలిపెట్టి కళ్యాణరాముడిని అడుగుతున్నాడా? అది కూడా ఆయన పాడతాడటండి. ఎవరు? సాయిబాబా. ఆ రాముడిని ఆ రకంగా ఏమిటో ఈయనకి అసలు పిచ్చోడే. కొద్దిగా ఏం మాట్లాడతాడో ఏం పాడతాడో అనుకుంటాను. తర్వాత ఇట్లనే నేను ఇక్కడ సామర్లకోట దగ్గర ఒక జ్ఞానయజ్ఞం జరిగితే ఒక ఆయన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికి మేకప్ చేసిన ఆయన బాబురావు ఆయన పేరు. ఆయన గురించి చెప్పాడు, స్వామి ఒక చిన్న డౌట్ స్వామి, నాకు ఈరోజే చెప్పాలి, ఆ రోజు ముగింపమ్మ ఆ జ్ఞానం. ఏంటయ్యా డౌట్? అవును, రాముడిని ఎందుకు అడిగాడండి సాయిబాబా విభూతిని? నేను చెప్తున్నమ్మా, అప్పటిదాకా నాకు డౌట్ అయింది. ఏమో నిజంగా క్లారిటీ ఎట్లా తేవాలి? హేమాడిపతి లేడుగా అడగడానికి. ఎవరిని అడుగుతావు? ఏం చేస్తారు? ఒక్కొక్క వ్యాఖ్య చేస్తారు. స్వామి ఈరోజు చెప్పాలి. నేనన్నా ఈరోజు చెప్పడం నా వల్ల కాదు, ఇప్పుడు ఆలోచించాలి తప్ప కాదని మీరు మళ్ళా కదా కలవరు మాకు. మీరైతే చెప్పగలుగుతారు. ఏమన్నాడు? స్టేజ్కి ఎక్కానండి, చెప్తూ పోతాను. జరిగింది ఏంటంటే ఆ గుడి చైర్మన్ ఆయన రాజమండ్రిలో మున్సిపల్ చైర్మన్, ఆయన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్. ఆయన భార్యతో సహా వచ్చాడు. ఎందుకంటే ఆయనకి షష్ఠి పుడతాడు. పిల్లలు అమెరికాలో ఉంటే కూడా అందరూ వచ్చారు. ఇదన్నీ ముందు ఎవరో చెప్పారు. అప్పుడు నేను ఎందుకయ్యా అంటే కళ్యాణరాముడిని అడిగాడంటే, అయ్యా నా దగ్గరికి వచ్చేవాడంతా గృహస్థులే, సన్యాసులు వచ్చినా కూడా వాయించి పడేస్తారు. ఎవడు వేసుకోమన్నాడు ఈ బట్టలు? అట్లాంటిది నా దగ్గరికి వచ్చి గృహస్థులందరూ భార్యా పిల్లలతో పిల్లలు కానీ ఇట్లా ఉండవని అడుగుతారు. కానీ ఎవరన్నా నీలాగా పకేలాగా పడి ఉండవని ఎవడు అడుగుతాడండి? నేనైతే అంతే. కానీ నీవిచ్చే విభూతి ఇచ్చావో ఇక నీ భార్యలాగా, నీ తమ్ముళ్ళలాగా, నీకు రాజ్యంలో వెళ్ళిన నీలాగా, అది కూడా కళ్యాణరాముడు. నువ్వు 14 సంవత్సరాలు ఎక్కడ అయోధ్యలో ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన, లేదా అడవిలో ఏమైనా ఫామ్ హౌస్ కొట్టుకున్నాడా రాముడు వారు? లేదండి, అడవిలో ఏం చేశాడు? ఋషులకు సేవ చేశాడు. ఎవరితో? సీతమ్మతో సహా 14 రోజులు కాదు, 14 సంవత్సరాలు. అయ్యా ఆ విభూతి నాకు నువ్వు సంపాదించవే ఆ సంపద ఏది? ఆ విభూతి నాకివ్వు. శివుడిచ్చే విభూతి కాదు. శివుడిచ్చే విభూతి ఎవరు కాదనుకున్నా ఇవ్వాల్సింది. అందరూ అట్టే అయిపోతారు. కానీ ఈ గృహస్థుగా ఉండేవాళ్ళు, భార్య భర్త పిల్లలు
ఏం చికాకులే నాకు లేవు. ఎందుకు పక్కనే ఎవరు మా అమ్మాయి నువ్వు రమణ మహర్షి అంటే రమణ మహర్షి పిల్లలు లేరు నువ్వు అట్లాగే మరి నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఏదంటే చెప్పుకుంటూ రిటైర్ అయిపోయి ఎందుకు కాదు. ఎంత చక్కగా ఆయన సంసారం చేశాడో, పిల్లల్ని కన్నాడో, ఎంత తృప్తిగా ఉన్నారో ఇద్దరు. ఒక్కరు కాదండి, ఇద్దరు. అందుకని దాంపత్యం అనేది ఎంత గొప్పదో రమణ మహర్షి కాదండి, మన పరమహంస గారు చెప్పారు, రామకృష్ణ పరమహంస. చాలామంది అందుకని బాబా ఏం చేశాడు, కళ్యాణ రాముడిని అడిగాడు. అంతేగాని ఆయన ఇంకొక అమ్మవారిలో ఇంకొక శివుణ్ణి అడగకపోవడానిక. అంటే నువ్వు సంపాదించిన సంపద అది. ఏది ఆ దాంపత్య సుఖమేమిటో, కష్టమా కాదు కదా, సుఖమే. ఇంకో దాంట్లో ఋషులకు సేవ చేస్తూ దంపతులిద్దరు, అది నాకే భయం. నేను అందరికీ పంచుతా, అదే నాది కాదు అని ఇంత గొప్పగా అది చెప్తుంటే మామూలుగా ఏమైపోయింది, ముందు ఆయన చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ ప్లస్ ఈ గుడికి చైర్మన్ ఇవన్నీ చెప్పారు. నేను ఉపన్యాసం అంతా అయిపోయింది. చివరి రోజు స్వామి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడుతా అన్నాడు ఆ చైర్మన్ గారు. ఏం చేస్తాడు అనుకున్నా. ఇక్కడికి గుడికి వచ్చి ఈరోజు షష్ఠిపూర్తి నాది, భారత సహకుడి నా కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉంటారు, వాళ్ళిద్దరు వచ్చారు. అన్న రాజమండ్రిలో ఏదైనా మంచి కళ్యాణ మండపం ఏదో బుక్ చేసి అక్కడ చక్కగా ఏదైనా పెట్టుకుందా. నువ్వు సాయిబాబా గుడికి పోతానంటావే, ఇప్పుడు ఏమొస్తుంది నీకు? మీ ఇద్దరు కావాల్సింటే రేపు పోండి, ఈరోజే పోతారా? ఎందుకో మా ఆవిడ సరే అన్నారు. అది నా దృష్టం తెలియదు, సరే అన్నారు. సరే ఇద్దరు వస్తే ఇంకా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది, సాయిబాబా కళ్యాణ రాముని ఎందుకంటే ఇప్పుడు అంటే మేమిద్దరం దాదాపుగా మాకు 20 ఏళ్ళ దీంట్లో 40 ఏళ్ళు 45 ఏళ్ల పాటు 35 ఏళ్ల పాటు దాంపత్యం చేశామే. బాబా ఇచ్చే విభూతి ఇది. మీరు హాయిగా ఉండండి అమ్మా. అందుకని ఆడవాళ్ళు ఏంటంటే, అమ్మ మీ ఆయనకి సరిగ్గా అన్నం వండి పెట్టుకో, ఇక్కడే ఉండకు, నాకేం సేవ చేయనక్కర్లా. ఇది మగవాడ కూడా అంతే, ఎంతవరకు అవసరం అంతే. ఇంత సేవకుడిగా ఉండే ఆయన కథలను గుర్తు చేసుకోవడం అంటే ఇంకా అర్థం చేసుకోండి. రాముడిని అడిగాడు, శివుణ్ణి అడిగాడు. ఆయన ఉండేది ఎంత అంటే పరబ్రహ్మ రూపమైన ఆయన నిరాడంబరం. ఎలా అంటే శివుడే, సాక్షాత్ శివుడు అండి, అంతే, డౌటే లేదు. ఇంకా అందుకని చెప్తున్నా, ఆయన చేశాడు, మనల్ని చేయమన్నాడు. ఇవన్నీ చెప్పాలంటే మళ్ళా చాలా ఆలస్యం అవుతుంది. ఏం చేశాడండి ఆయన? అన్నదానం చేశాడు. ఆయన చేయవలసిన అవసరం లేదు. మనం కూడా చేస్తున్నాం కదా. కనీసం అన్నం పెడదాం. ఆయన చేశాడు కాబట్టి. అట్లాగే ఆయన చేశాడు, కానీ మనల్ని ఏమనలే. ఏంటిది? బిచ్చమెత్తడం. బిచ్చమెత్తడం అనేది ఆయన ఇంకా రేపేది ఎల్లుండి శరీరాన్ని విడిచిపెడతానన్నంగా కూడా ఎవరైనా తోడు తీసుకొని పోయి బిచ్చమిచ్చాడు. మనల్ని ఏమనలేదండి. నన్ను నా రుణానుబంధుడు నేను వాళ్ళని బిచ్చమెత్తనియ్యాను, అంతే. ఉపవాసం ఉండనియ్యాను, ఆ నిరాహారంగా స్పష్టంగా చెప్పేస్తాడండి. అట్లాంటిది ఎందుకండి అంటే, అయ్యా నేను చేస్తాను మీరు చేయండి కాదు, నేను చేసేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు దాన్ని ధర్మంగా చేయండి. మీరు చేయవలసిన అవసరం లేనిది నన్ను నమ్ముకుని బిచ్చమెత్తడం ఎందుకమ్మా? నీకేం తక్కువ ఉంటుంది? నేను ఇస్తాగా. మా నాన్న సంపాదించడం, మా ఆవిడ ఇంకా నాకెందుకండి బిచ్చమెత్తాల్సిన అవసరం ఉందా? లేదే. అట్లా ఈ రకంగా తాను చేసిన ప్రతిదీ కూడా ఎక్కడ చూడండి, ఇది నేను చేస్తున్నాను మీరు చెయ్యండి అని చెప్పడం పైన. విచిత్రం ఏంటంటే, నేను చేస్తున్నాగా మీరు చేయండి చెప్పండి. మీరు చూసి తెలుసుకోండి అంతే. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ రకంగా ఉండాలి, ఎంత చక్కటి మామూలుగా మనం గుర్తు చేసుకుంటుంటాం చూడండి. కొంతమందికి చాలా గొప్ప అలవాటు ఉంటుంది. గొప్ప అలవాటు అనడం కూడా తప్పేమో. ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయడం. వాళ్ళు ఎవరంటే వాళ్ళు భక్తులే, వాళ్ళు ధార్మికంగా అదేది భగవంతుడు పూజ యాత్రలు జపాలు గిప్పాలు అన్నీ చేస్తారు. కానీ వాడు ఎట్లా చేస్తున్నాడండి, ఎట్లా చెప్తున్నాడండి, ఎట్లా ఏంటండి నీకెందుకని అంటే అలాగే ధార్మికుడు కదా చేస్తున్నాడు సేవ ఉండదండి. ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి బాబా చెప్పాడు. మరి ఏంద్ర ఈ పని
అసలు చాలా అదృష్టమై ఉండి మనిషి పుట్టక పుట్టావే, అది షిరిడీకి వచ్చావే అంటే బాబా సాంగత్యం చేస్తున్నవే, ఇంత చేస్తూ కూడా అవతల వ్యక్తిని పైన వాడు కూడా నీలాంటి వాడేగా, కనీసం మానుకో ఆ పని. ఇదేనా ఈ పని ఎవరు చేస్తున్నారు? పంది చేస్తుంది. అది చేయకపోతే మనకు ఇబ్బంది. ఇప్పుడు డ్రైనేజీలో ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ రకంగా ఆ పని నువ్వెందుకు చేస్తావు పందిలాగా? విమర్శించొద్దు వీలున్నంత వరకు. అయ్యా నాదేమన్నా తప్పు ఉంటే చెప్పండి స్వామి. అమ్మాయి ఎంత గొప్ప సంస్కారం ఉండేది. నా తప్పు ఉంటే చెప్పండి, కానీ వాడిని నేను చాలా మంచివాడండి ఆయన చెప్పు, ఆ మాటలు చెప్పలేవా? ఇది ఎంత సులువుగా ఉంటుందండి. కాబట్టి మన ఆలోచనలకు మన భావనను బట్టి మనకుండే భావన ఎట్లా ఉంటుందో సత్యతను గుర్తు చేసుకుంటే అలాంటి ఆలోచనలు మనకు కలుగుతాయని ఇది చెప్తున్నా కదమ్మా. విభూతి కథలు కానీ ఏ కథలు తీసుకోండి, మీకు మనకు ప్రధానమైనది ఏంటంటే రక్షిస్తాడండి బాబా. ఆయన రక్షించలేకపోవడం అనేది జరగదండి. రక్షిస్తాడనగానే మనకు మరి మా నాన్నగారు చనిపోయాడు కదండి, మా అబ్బాయి చనిపోయాడు, అక్కడే గుర్తుకొస్తుంది. అంటే చనిపోవడం అనేది రక్షించడం కాదా? అవుతుంది సార్. చచ్చిపోవడం అంటే ఇంకా మనకు దూరం కావడమే కాదు. చనిపోవడం అనేది విముక్తి శరీరంతోనే విముక్తి. అది ఆత్మతో విముక్తి కాదు. ఇంకా యోగక్షేమం వహామ్యహం అంటాడు. యోగము క్షేమం. యోగం ఏంటి? ఆత్మతో యోగం. దాంతో అంటే పోయేదాకా చావడం కొంతమంది రోజు వస్తుంటారు. కానీ హాయిగా వెళ్ళిపోవడం దేంతో? తినియా కాదు, మనస్ఫూర్తిగా అతృప్తిగా అంతే. అట్లాంటి ఆ దీంట్లో హాయిగా ఉన్నాడండి. కష్టపడ్డట్టుగా ఉన్నాడు, కష్టపడలేదండి నిజంగా. ఇది ఏం చేస్తారు? ఇంకోటి ఈ మాట అంటే మీకు డౌట్ రాదు, మంచివాడని అందరినీ బాబా తీసుకుపోతాడేమోనండి. ఎవరు అనుకుంటారు? నాలాంటి వాడు అనుకుంటాడు అంటే మనం చెడ్డవాడమా? కాదు. అది ఇది ఆయుష్ అనేది ఏంటి? అది పూర్వజన్మ సుకృతం కాదు. దాన్ని ఓ 10 ఏళ్ళు బతుకుతాడు అంతే. 10 రోజులు బతుకుతాడు. ఎందుకు? రుణం తీర్చుకోవాలిగా. హాస్పిటల్కి పెడతారు, దాని లక్షలు పెడతారు, వాడికి పుట్టక్కన పోతారు. కొంతమందికి ఎంతో. కాబట్టి ఈ పుట్టుక ఏదైతే ఉందో దాంతో అబ్బా ఎంతో. కానీ చావు అనేది కూడా దానికి సంబంధం ఏది? లాస్ట్ నీకుండేటువంటి దాన్ని. కానీ ఆ వెళ్ళేటప్పుడు ఉంది చూసాడే నిశ్చింతగా అనేది, అట్లాంటి అనుగ్రహం ఇస్తాడెప్పుడు సత్యతను గుర్తు చేసుకుంటే. అట్లాంటి అనుభవాలు ఎంతోమంది పొందారమ్మా. ఎకిరాల భరద్వాజ మాస్టర్ పొందాడు, జీవీఆర్ నాయుడు గారు పొందారు. ఎంతమంది నేను కళ్ళారా చూసిన వాళ్ళు, సాంబమూర్తి గారు. అంటే వీళ్ళందరూ బాబా సత్యతను సాయిబాబాను నమ్ముకున్న వాళ్ళే. నిశ్చింతగా హాయిగా ఇడ్లీ ఒకటి తిని ఇంకొక ఇడ్లీ తినే స్వామి అంటే చాలేరా అన్నాడు జీవీఆర్ నాయుడు గారు. గురువారం రోజున ఒక ఇడ్లీ తిన్నాడు అంతే. అట్లా కూర్చున్నాడు, పోయాడు. నేను కళ్ళారా చూశానమ్మా. ఆ రోజు ఏకాదశి, ఆ రోజు గురువారము పొద్దున్నే ఈయనకు సహస్రనామం చెప్పి ఇచ్చేస్తారు కదా జీవన్. ఆయన శవాన్ని తీసుకెళ్ళారు. ఇది బన్సిలాల్పేట సికింద్రాబాద్లో. నేను కళ్ళారా చూసింది. నేను ఇప్పుడు మేము ముందుకు వచ్చేస్తున్నా. మధ్యాహ్నం 12 గంటలు అయిందండి. అయితే కర్పూరం ఏదో పెడతారు కదా శరీరం మీద దహనం చేయడానికి, ఆ పెట్టారండి కర్పూరంతో అతను. అప్పుడు మొత్తం అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 100-200 మంది ఉన్నారండి. అందరూ కలిసి ఏం చేశారట, గేవనియా పంచారతి కరువు బాబాంసి హారతి. మొత్తం శ్మశానంలో అమ్మా. ఇది నిజంగా కోట్లు సంపాదించుకునే వాళ్ళకి అవుతుందమ్మా. ఆయనకు కూతురుంది, ఆ కూతురు సరిగ్గా ఉండదు. కొడుకున్నాడు, వాడు సరిగ్గా వినడు. ఎవరికి? ఈ జీవీఆర్ నాయుడు గారికి. కానీ నేను కానీ నా భార్య కానీ ఎప్పుడు పోయినా చిరునవ్వుతో, అమ్మాయి బాగున్నావమ్మా, అమ్మాయి. ఏమిటండి ఇదంతా? సామూర్తి గారు అంతే. పొద్దున్నే ఏదో రాజమండ్రికి వెళ్ళాలి, పొద్దున్నే ఏదో బాత్రూమ్కి వెళ్ళాట, వచ్చాక పోయింది. ఎంత ప్రేమతో ఎంత వాత్సల్యంతో ఉండేవాళ్ళండి. ఏమిటా అప్పుడు ఇవ్వగొట్టాడే బాబా. కాబట్టి నేను ఎందుకుంటున్నానంటే మరణం ఉందదే, అది మళ్ళా జన్మ లేనిది అని ఒకటి.
రెండవది మళ్ళా జన్మ ఉన్నా అది సుకృతంగా కాక. ఇది ఒక్క ఈశ్వరుడే ఇస్తాడు. మళ్ళా జన్మ వద్దా నీకు? లేకుండా చేస్తావు. ఎందుకు లేకుండా చేస్తావు? నీకు అసలు వాసనలు ఏమి నీకు అంటావు. మళ్ళా నా మనవరాలు కడుపున పుట్టాలి, నేను వాళ్ళతో పాటు అమెరికా పోవాలి, ఇవన్నీ పెట్టుకొని నేను చచ్చాను అనుకోండి, మళ్ళీ అప్పటికి తప్పదు అంతే. అయ్యా నాకు ఏం అక్కర్లేదు నాయన, నువ్వేం చేసుకుంటా చేయి నాయన అని ఆలోచనతో నేను కానీ ఎవరన్నా ఉన్నాను సత్యత మళ్ళీ జన్మ ఎందుకమ్మా? అవసరం లేదు. అట్లా మళ్ళా జన్మ లేకుండా ఉండేటట్టు చేసేది సచ్చరిత్ర. అలాగే మళ్ళా జన్మ ఒకవేళ కావాలన్నా నీవు కోరుకున్నా నేను ఇచ్చాను. ఇది బాబా సచ్చరిత్ర. నువ్వు మనం కోరుకున్నా మనమే మర్చిపోతాం. స్వామి అప్పుడు నేను అనుకున్నాను ఒక్క కొడుకన్నా పుడితే బాగుండాలి, 2 కూతుర్లు పుట్టారండి, కొడుకుంటానండి నాలాంటి వాడు. తర్వాత ఏమవుతుంది తెలుసా? ఈ కొడుకు ఎందుకు పుట్టాడో నాయన, ఈ శత్రువులాగా అయిపోయాడు నాకు. కూతుళ్ళు చూడు ఎంత బాగా చూస్తున్నారు. నువ్వు అడిగావుగా నేను అడగలే. అమ్మ ఇదే మనం అడుగుతాము, మర్చిపోతాము, మనం ఎదురుగా ఈ మాట అంటున్నాం. అంటే ఈ కోరికలు ఎట్లాంటివంటే మనల్ని మాయలో పడేస్తాయి. తర్వాత కోరుకున్న నేను కోరుకోలేదండి. నీ కోరుకోలేకుండానే వచ్చిందా? కాబట్టి జయసమ్మని చేసే భావనలో నాకు చాలు నాయన, చాలిక అనే స్థితిలో మనకుండే భావనను బట్టి గుర్తు చేసుకునే అవకాశం ఉందని అట్లాంటి సచ్చరిత్రను మీ ముందు నేను మననం చేసుకున్నాను. నిజంగా ఈ తల్లి ఈ స్వామి పుణ్యమాని గుర్తు చేసుకోవడం. నేను వస్తానండి, నేను మీకు చెప్తానండి, నేను ఎక్కడ చెప్పను. నేను చెప్పేటట్లయితే మా ఇంట్లో మా ఆడుకు లేదా మా పిల్లలు చెప్తారు. కానీ ఇంతమంది ఎక్కడెక్కడో ఎవరెవరు 617 జ్ఞానయజ్ఞాలు. మరి ఏంటంటే అంటే కారణం ఏది? గుర్తు చేసుకుంటూ చెప్పాక ఇప్పుడే కాస్త అనారోగ్యంగా ఉంది నాన్న, ఓపికందా? మా అమ్మాయి అడిగింది, ఏం ఇబ్బంది లేదు, వెళ్దాం, విందాం, మననం చేసుకుంటారు. అట్లా మననం చేసుకునే స్థితిలో మనం ఆ సేవలో ఉన్నప్పుడు మనకు ఎవరికైనా సరే, దంపతులకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఎక్కడ ఏ రకంగా ఆదుకో పైన ఆయన గుర్తు చేసుకుంటాడు. నీకు ఈరోజు రేపు పరీక్ష ఉంది, నువ్వు వచ్చి సచ్చరిత్ర వింటావు, సరిగ్గా ఆ క్వశ్చన్సే వస్తాయి. ఎంతమందో వచ్చిందమ్మా. అట్లా నేను తమాషాగా చెప్పడం లేదు, ఎంతమందికో అట్లా. కారణం ఏంటంటే ఆ వయస్సులో అంతేనమ్మా. నాకు కూడా అట్లా రావాలంటే రాదు. ఆ పిల్లలకు పసితనం అది. అందుకని సాయిలీలమ్మ గారు మీరు ఎవరన్నా చూశారో లేదో నాకు తెలియదు. ఆమె చెప్పేది ఆమె అనుభవాలలో. ఆమె కాన్వెంట్ స్కూల్లో దగ్గర ఆ రోజుల్లో విజయవాడ మేయర్ వాళ్ళ ఆయన ఎవరో సాయిబాబా ఫోటో ఇచ్చారట. అయ్యో వాళ్ళ నాన్నే ఇస్తే ఇది కోతిలాగా ఉన్నాడు అన్నారు. ఫస్ట్లో అమ్మో సాయిలీలమ్మ గారు చేస్తాం వల్ల చాలా ఆలస్యం అవుతుంది. కోతిలాగా అమ్మ ఆంజనేయ స్వామి ఎవరు? కోతేగా, అదే ఆంజనేయ స్వామి అనుకో. ఇంకప్పటి నుంచి ఒక నమ్మకం ఆ ఫోటో పెట్టుకున్నాను. ఏం చేసేది తెలుసా అండి, అప్పట్లో ఈరోజు నేను హోంవర్క్ రాయలే, సరిగ్గా చదువుకోలే, పరీక్ష పెడుతున్నారు ఎక్కడ స్కూల్లో. ఆ టీచర్ రాకుండా ఉంటే బాగుండు. పిల్లలు అనుకునేది అదేగా, ఆ క్వశ్చన్స్ వేస్తే బాగుండు. జిరాక్స్ జరిగింది ఏం తెలుసా, ఆ టీచర్ సెలవుపెడుతున్నారు. అంటే ఇది ఎవరు అనుభవించారు? సాయిలీలమ్మ గారు. అదే సాయిలీలమ్మ గారు. ఎందుకంటే మనకి ఇగో మర్చిపోయిన ప్రసాదరావు గారు ఉన్నారు ఇక్కడే. ఎన్ని జ్ఞానయజ్ఞాలకమ్మా తల్లో. నిజంగా పిల్లలాగా కూర్చొని వింటుందమ్మా. ప్రసాదు భలే చెప్తావా, నీ చెప్తే వినాలి. ఇంకొక రేపు పొద్దున ఆమె చచ్చిపోతుంది అనగా మొదట్లో ఇది నాకు ఆ టీచర్ రాకుండా ఉంటే బాగుండు అనుకున్నా. ఆమె ఇంట్లోనే ధ్యానం చేస్తూ బాబా చరిత్ర అండర్లైన్ చేసుకుంటుందమ్మా. సచ్చరిత్ర చదువుతూ మీరు ఎవరు చూడలేదేమో, అదృష్టవంతుని నేను చూశాను. అండర్లైన్ ప్రత్యేకించి ఆమెకు బాగా నచ్చిన కథ ఏదంటే ముసలమ్మ కథ. అదో పోయి ఎన్ని అండర్లైన్లు అక్కడ. నువ్వు చెప్పు నాయన అంటుండే ప్రసాద్ బాబు ఒక అట్లా. ఆమె చివరికి ఇంకా ఒక 15 రోజుల నుంచి కోమలకు పోయింది. మాట లేదు,
చూపు లేదు. నేను వెళ్తే లలిత గారు ఇప్పుడు ఉన్నదామె కూతురు, స్వామి మా అమ్మ మాట్లాడటం లేదు, మీరు వచ్చి కాస్త ఏదైనా నేను పలకరిస్తే పలుకుతుందా నాకు కూడా భయం. ఏమో పలకరించిన తర్వాత పుట్టక్కన పోయింది అనుకో నన్ను తిడతారు. ఏదైనా నాకు భయం నాది. నేనేం చేశా, అమ్మా ఆమె పలుకుతుందా పలకదా అని నేను చెప్పను, పెద్ద ఆమె చాలా అనుభవాలు ఉన్నాయి అని చాలీసా స్టార్ట్ చేశాను. నేను నాకుండే ఆయుధం అది ఒకటే. మొత్తం 7 నిమిషాలు చాలీసా చదవడం పూర్తయింది. మృతుడై మళ్ళీ జీవం పొంది కళ్ళు తెరిచిందమ్మ. కళ్ళు తెరిచి అంతే అంతే తర్వాత కళ్ళు తీసేసి. అంటే ఎంత తృప్తమ్మా నిజంగా. అంటే స్కూల్కి పోతే ఆ టీచర్ కాస్త ఈరోజు సెలబెడితే బాగుండని ఆమె భావనలో చూడండి ఎంత. నాకు ఇంకేం కావాలి, ఈ రాజకీయాలు ఇవన్నీ నాకెందుకు, సచ్చరిత్ర చాలీసా విన్నా చాలా. ఇదమ్మా సచ్చరిత్ర అంటే. కాబట్టి భావనలో ఎక్కడ కూడా ఏ స్థితిలో కూడా మనకు ఆయన పొందినట్టుగా, ఆయన అంటే సాయిబాబా, నేను నాకు ప్రాణం ఎక్కువగా కొట్టుకుంటుందా, దడదడ ఎక్కువైందిరా, నన్ను ఎక్కడైనా హాస్పిటల్ తీసుకుపోండి అని అన్నాడు ఆ బాబా. విజయదశమి పండగ ఏది ఇక్కడ కూర్చున్నారు, పోయిన తినిపోండి బాబా, మీరు నాకేం కాదు, ఎవరికి దీక్షిత్ గారికి మీకు తెలిసే సత్యత్వ కథ ఇది. అంటే ఎంత నిశ్చింతగా అమ్మా. ఇంకా కాసేపట్లో 2:30 గంటలప్పుడు 2 గంటలప్పుడు అడిగాడు, బాబా మీకు ఏదో కథ బాగాలేనట్టుగా ఉంది అందుకనే ఉంటాను, పర్లేదు అన్నది పండి. దీక్షితును బూటీని పంపించేశాడు. ఇక్కడ పోయి ఈయన దిగులుతా ఉన్నానయా, నాకు కష్టంగా ఉంది, ఎవ్వరితో లేదండి, 5 మంది ఉన్నారు చుట్టూతా. ఇది సచ్చరిత్రలో జరిగిన కథ గుర్తు చేసుకుంటున్నా. ఆయన ఎట్లా అనుభవించాడో చివరి దశలో కూడా నమ్ముకున్న గుర్తు చేసుకున్న వాడు కూడా అంతే హాయిగా. తెలుసు మీకు, ఎవరైనా ప్రాణం పోయిన తర్వాత, నేను ఎక్కడ చూడలేదు, మీరు చూశారని నాకు తెలుసు, ఆయన ప్రాణం పోయింది. ఎట్లా పోయింది ఎట్లా తెలుసు మీకు, నీళ్లు పోస్తాను నోట్లో, తెలుసు కదా, నీళ్లు పోస్తే ఏమవుతుంది, బయటకు వస్తాయి, అవుట్, అంతేగా. అట్లా జరిగిందండి. అక్కడ జోక్ పోస్తున్నాడు, బయటకు వచ్చినాయి నీళ్లు. ఎవరున్నారు ఎదురుగా, భాగోజీ ఉన్నాడు. కుష్టు వ్యాధి నుంచి పూర్తిగా ఆరోగ్యవంతుడిని చేశాడు బాబా. ఊళ్ళోకి రానిచ్చేవాడు కదండి, కుష్టు వ్యాధి అతనికి. భాగోజీ, నేను నీకు ఇంత చేశాను కదా భాగోజీ, నాకు కూడా రోజు వచ్చి కాడు బిస్కరా, నాకు అస్సలు ముట్టే ప్రసక్తే లేదండి, హాయిగా పో. ఇదండి ఆయన చరిత్ర గుర్తు చేసుకుంటే. అట్లాంటి ఆయన ఎప్పుడైతే నీళ్లు బయటకు వచ్చాయో చూచాడు ప్రత్యక్షంగా భాగోజీ. నిజంగా అమ్మో నాన్నో కనుక పిల్లలు పోతే ఏడుస్తారు చూడండి, అని పెద్దగా అరుస్తాడు, పెద్దగా అరిచాడు. ఏం జరిగింది తెలుసా, సత్యతను గుర్తు చేసుకోండి. కళ్ళు తెరిచాడటండి. పోనీ నీళ్లు పోస్తేనేమో బయటకు వచ్చినాయి, చనిపోయిన వ్యక్తి కళ్ళు తెరవడమా సాధ్యమా? కళ్ళు తెరవడం కాదట. ఎందుకు అట్లా అరుస్తావు, ఎందుకు అరుస్తావు అంటే, అరిస్తే మళ్ళీ రావాలా ప్రాణం? అదే నేను పోతారా, నేను నుంచి పోతున్నా, ఈ శరీరం నుంచి పోతున్నా అంతే. కానీ నా చైతన్యం మాత్రం ఎంత మందమ్మ. ఈరోజు బాబా చరిత్రను చదువు, షిరిడి షిరిడి షిరిడి. చాలామంది అంటారు షిరిడికి ఎందుకు సార్, మా దగ్గర గుడిని సార్ అక్కడికి పోతాం సార్, మేము షిరిడికి పోతాం సార్. నమస్కారం, దాని మీద నేను మాట్లాడు. ఎందుకు పోతున్నాం మనం షిరిడికి, ఎందుకు పోవాలి? ఆ రోజులంటే బాబా ఉన్నాడు, కానీ ఈరోజు ఎవరున్నారు, లేరే, ఎవరూ లేరే. అందరూ బిజినెస్లు చేసుకుంటూ రకరకాలుగా ఉన్నారు. మనం ఏం చేయాలి, సమాధి ఉంది అక్కడే. ఇప్పుడు అవి కూడా తయారైనాయి. మా ఊళ్ళో కూడా సమాధి పెట్టాం తయారు. ఎట్లా వస్తుందమ్మా, ఆ ఊళ్ళో తిరిగాడో అక్కడ తిరిగాడో అక్కడ ప్రాణం పోయిందని. అట్లాంటిది ఆ సమాధి ఎంత అబ్బా బాబా అందంగా. అందులో కూడా విశేషం మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆ విగ్రహం అమ్మ, ఈ ప్రసాదరావు కోపం వస్తుంది, ఈక్వలెంట్ షిరిడీనండి మా దగ్గర విగ్రహం. డూప్లికేట్ ఒరిజినల్ ఏం మాట్లాడతారండి. ఎందుకంటే ఆ సమాధి అదే పక్కనుండే విగ్రహం ఉందే, నిజంగా శిల్పి ఎవరండి, ఎన్నాళ్ళు పట్టిందండి అంటుంటారే. ఎక్కడ చూడండి అంటే అక్కడ షిరిడీలో అక్కడ కూర్చుంటే, నేను ఆ మూల కూర్చున్నా, అది ఇక్కడ దిగద విగ్రహం నన్నే చూస్తుందండి.
మీరు ఎట్టయినా కూర్చోండి. ఇప్పుడు ఫోటోలు వచ్చినాయి సాయిబాబా కూడా అట్లా చూసారు, అవన్నీ ఏవో టెక్నికల్. కానీ ఇదేంటండి, ఆ విగ్రహం మాట్లాడేది. అంత విగ్రహము, ఆ సమాధి అనగానే ఎవరో మా బంధువు అన్నాడు, ఆ చచ్చిపోయిన శవాన్ని అక్కడ పెట్టారు, కూలిపోయి ఉంటుంది, అందుకని అగరబత్తులు అవి ఇవి బాగా ఇస్తున్నారు వాసన లేకుండా. అదే నాయన కుళ్ళిపోయేసరి కాదు, అది మామూలుగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు 5 రోజుల పాటు గుర్తు చేస్తున్నాను నేను. ఇది గురువుగారి యొక్క మహాత్ముడి యొక్క శరీరం కథ. గురువు కానీ మహాత్ముడు కానీ ప్రాణం పోతే వాళ్ళకి సమాధి కడతారు. గృహస్థు కాదు ఆయన. మీరు రాఘవేంద్ర స్వామి తీసుకోండి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఎవరైనా వాళ్ళకి సమాధులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏమైనా వేరే ఉన్నాయా? లేవే. కాబట్టి పైన ఇంకో విచిత్రం ఏంటి, అక్కడ ఆయన ముందు సమాధి ఈ రకంగా తయారు చేయడానికి సిద్ధమైతే ఎవరు పూజ అడిగాడుగా, ఇక్కడ కృష్ణుడిని పెడతాను బాబా అని. వదిలేరా, కృష్ణ విగ్రహం రాదురా, తెలియదు ఆయనకి. లేదా, నేను వచ్చి అక్కడ ఆడుకుంటాను మీతో పాటు. అంతే. మనం ఇప్పుడు షిరిడీకి ఎందుకు పోతున్నామంటే ఆ సమాధి అనేటువంటి చెప్పబడుతున్న అందరితో కలిసి ఆడుకుంటాడమ్మా బాబా. మన మనుషులతో ఎంత చక్కగా వచ్చావా నాన్న, ఆ రోజులో పలకరించాడు, ఈరోజు పలకరిస్తాడు అంతే. అందుకని మీ చాలామందిని మీ పిల్లల్ని చూడండి, కొత్తగా అదే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు వెళ్తారు అనుకోండి, వేరే ఊళ్ళకి వెళ్ళండి మీరు, ఏ కాశీకో లేకపోతే ఇంకో చూడండి, కాస్త భయపడతారు ఎక్కడైనా పక్క వీధిలో పోవాలి. షిరిడీలో అడుగు పెట్టాడంటే వాళ్ళు ఏం పోతుంటారో, ఎక్కడికి రా పోయేది, అది ఏందో వాళ్ళ సొంత ఊళ్ళలాగా. ఎందుకంటే ఆ క్షేత్రం అండి అది. ఆ క్షేత్రాన్ని గుర్తు చేసుకోండి. అది ఎంత అంటే ఇది ఎందుకు వస్తుంది, రుణానుబంధం. ఎప్పుడో ఏగో దోమో ఏదో రకంగా షిరిడీలో నువ్వు ఆయనతో పాటు ఉన్నావు, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు నీకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా అంతే, 50 ఏళ్ళు అయినా అంతే. అంటే నాతో పాటు నేను ఆయనకు తోడు. మధ్యాహ్నం అన్నది కళ్యాణ్ గారు, ఆయన నాకు తోడు. ఎట్లా ఆయనతో పాటు నేను ఉండాలి, నాతో పాటు ఆయన ఉండాలి. నీతో పాటు ఉండడా కాదు, అసలు డౌటే మనకు రాకూడదు. అందుకని అది ఎలా ఉండాలంటే సచేత్ర రూపంలో. ఇప్పుడు బాబా లేరు, శరీరంతో లేడు, సమాధి అక్కడికి వెళితే మళ్ళీ ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఇళ్లలో మనం సచేత్ర రూపంలో మనం గుర్తు చేసుకుంటే చాలు, వచ్చేస్తాడు. ఏ రూపంలో వచ్చాడండి ఏమో, ఏ రూపంలో వస్తాడు. కాబట్టి ఈ రకంగా మనం అందరం మననం చేసుకోగలిగిన గొప్ప ఒక చరిత్ర ఇది. పారాయణం చేస్తున్నారు. పారాయణం అంటే ప్రయాణం చేయడం, ఆయనము అంటారు. పారాయణం అంటే అవతల ఒడ్డుకు వెళ్ళేదానికి ప్రయాణం. అవతల ఒడ్డు అంటే నేను చెప్పనక్కల పిల్లలు, అది చాలా విశేషమైనది. అంటే దానికి వెళ్ళడానికి ఒకటి కావాలి ఆధారం. ఇది ఇప్పుడు నేను రాజమండ్రిలో దిగాను, గోదావరిలో నుంచి అవతల ఒడ్డుకు పోవాలి, నడుచుకుంటూ పోలేదుగా, ఓడ కావాలి. అట్లానే ఇది ఒక ఆధారం కావాలి మనకు అవతల ఒడ్డుకు. అంటే ఈ ప్రాణం పోయిన తర్వాత మనకు లేదా ఈహంలో కూడా ఒక ఒడ్డు, దానికి ఒక దాన్ని ఏమంటారు, సాధనం కావాలి. ఏదో సంథింగ్ కారో ఏదో ఉండాలి కదా, అది సచ్చేత్ర పారాయణం అంటే సత్యతను ఆధారం చేసుకో, గుర్తు చేసుకో. అది నీకు ఇది ఎట్లాగో పోతుంటుంది, కాళ్ళు ఉన్నా లేకున్నా నడిచిపోతుంటావు, ఏదో చేస్తూనే ఉంటావు. కానీ ఇది పోతుంది శరీరం. కానీ శరీరం పోయిన తర్వాత ఆ చేసేటువంటి దానికి మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి లేకపోతే ఇంకోది చేసే కంటే ఈ శరీరాన్ని ప్రయాణం చేస్తుంటావే, దానికి ఆధారం సచ్చేత్ర. దానికి కథను గుర్తు చేసుకుందాం అని మీ ముందు నేను గుర్తు చేస్తూ చివరిగా ఒక పాటను మననం చేసుకొని సెలవు తీసుకుంటాను. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, ఎందరెందరో సేవలందుకున్న ఘనుడాతడు, ఎందరెందరో సేవలందుకున్న ఘనుడాతడు, ఎన్నెన్నో మహిమలతో భక్తుల భోజే ఆతడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, బ్రహ్మాది దేవతల రూపమతాడు, హరిహరానాథుడైన స్వామి అతాడు, అంతటా నిలిచియుండు ఆది పరాశక్తి అతడు, అన్ని రూపాలలో అగుపించే దేవుడతడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు,
భాగోజీ కృష్ణవ్యాధి హతమర్చినాడు, నీళ్లతో దీపాలను వెలిగించినాడు. దాసమహల్సాపతికి సాయిగా నిలచినాడు, దాసమహల్సాపతికి సాయిగా నిలచినాడు. ద్వారకామాయిలోన దేవునిగా వెలసినాడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు. బాధలలో ఆదుకునే బంధువతడు, రోగాలను మసి చేసే వైద్యుడతడు. రాజాధిరాజయోగి రాజ సద్గురువతడు, రాజాధిరాజయోగి రాజ సద్గురువతడు. రాజేంద్రుడు నమ్ముకున్న దేవాదిదేవుడతడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, మన అందరిలో నివసించే సాయినాథుడు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వృషధ్వర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహిतो. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. करजनकृतं कायं कर्मजं श्रवणनयनजं मानसं अपराधं विहितमहितं वा सर्वमेतत्क्षमस्व. जय जय करुणाब्धे प्रभो श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय.